యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. ఈ 18 వచనాలు దేనికి వివరణ అంటే, రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21 మనం చదువుకున్నాం చూసారా. నలిగిన రెల్లు వంటి ఐగుప్తు నమ్ముకుంటున్నాను హిజ్కియా అన్నాడు కదా రబ్షాకే. 20వ వచనంలో యుద్ధ విషయంలో నీ యోచన నీ మాటలు వట్టి మాటలే అని అన్నాడు కదా. ఆ 20, 21 ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి, అక్కడ ఇంతకీ యోచన ఏంటి, మాటలు ఏంటి, నలిగిన రెల్లు వంటి ఐగుప్తు నమ్ముకోవడం అంటే ఏంటి అనే వివరణే యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం దాకా. అయితే మొత్తం వివరించాలి అంటే చాలా టైం పడుతుంది, కాబట్టి రెండింటిగా తెగ్గొట్టుకుంటున్నాం. అంతా ఒకటే లేఖన భాగం, కాకపోతే మధ్యలో మనం తెగ్గొట్టుకుంటున్నాం. ఈట్ ద ఎలిఫెంట్ అని ఇంతకుముందు చెప్పాను కదా నేను. ఏనుగు తినాలంటే అలా మింగాలంటే పట్టదు గొంతు. ఏం చేయాలి, దాన్ని ముక్కలు ముక్కలుగా కుందుకుంటే కానీ తినచ్చు. కాబట్టి ఒకేసారి ఏనుగురు మింగడం మంచి పని కాదు. కట్ చేసుకుందాం, 2 భాగాలు కట్ చేద్దాం. ఓకే, అందులో ఒక భాగం ఏంటంటే మొదటి వచనం నుంచి 18 వరకు, రెండవ భాగం 19 నుంచి చివరి దాకా. వచ్చే వారం ప్రసంగం అది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది, కానీ మీరు కాపీ కొట్టలేరు. నేను ఎన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి మీరు కాపీ కొట్టలేరు, అది ఇక్కడ ట్విస్ట్. సరే చూద్దాం. తర్వాత 29వ అధ్యాయము 15వ వచనం, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు అని అన్నాడు కదా. ఈ వచనం వివరణే 30వ అధ్యాయం. అంటే వాళ్ళు ఏమి చీకట్లో జరిగించారు, చీకట్లో ఏమనుకున్నారు వాళ్ళు, ఇంతకీ వాళ్ళ మూర్ఖత్వం ఏంటి అని అంటే సింపుల్గా మొదట్లో చెప్పేస్తారు. దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల్ని సహాయం అడిగారు. ఇదే మూర్ఖత్వం అంటే. ఈ మొక్కను వివరించడమే ఈ 30వ అధ్యాయం. దేవుణ్ణి వదిలిపెట్టి, కష్టకాలంలో దేవుణ్ణి వదిలిపెట్టి ఎవరిని పట్టుకున్నారంటే వెళ్ళి ఐగుప్తును ఆశ్రయించారు. అలా ఐగుప్తు దగ్గరికి వెళ్ళి, ఐగుప్తు నువ్వు నాకు సహాయం చేయంటే సరే అంటదా? ఏదో ఇవ్వాలి కదా, అవునా కదా. ఇదిగో తీయగూర అంటే ఇదిగో పుల్లగూర అంటారు. నువ్వు తీయగూర ఇవ్వకుండా పుల్లగూర ఇస్తారా? మన పల్లెటూర్లలో మన ఇంట్లో చికెన్ చేసుకున్నాం అనుకో, ఒక చిన్న కూరగిన్నె వెతికి, పెద్ద ఉంటాయి ఇంట్లో అద్దెం, చిన్న కూరగిన్నె వెతికి 2 ముక్కలు వేసి అది మునిగిపోయేటట్టుగా రసం వేస్తాం. అంటే నిండుగా వేసి, అక్క తీసుకోక మా ఇంట్లో చికెన్ చేసుకున్నాం అంటాం. ఆ మరుసటి రోజు వాళ్ళు బాగా కడిగి, అక్క ఇదిగో కూరగిన్నె అన్నారనుకో, మనకు మహా చిరాకు కదా. ఎప్పుడు ఇవ్వాలది? వాళ్ళ ఇంట్లో మటన్ తెచ్చుకున్న రోజు ఆ మటన్ వేసి అది రిటర్న్ రావాలి మన ఇంటికి. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం మనం బ్రేక్ చేయకూడదు, అంతేనా? అవునా కదా. మనం కూర వేసి ఇచ్చేది వాళ్ళ కూర మన ఇంటికి రావడానికే తప్ప మనం ఏమో పుణ్యాత్ములు లేకపోతే బాధపడుతున్నారు పొరపాటును కూడా మనం చేయం. చేసేవాళ్ళు ఉన్నారు, నాకు కనబడలేదు. నాకు కనబడిన వాళ్ళంతా వీళ్ళే. ఎందుకు చెప్పిన ఇదంతా? ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయంటే ఉత్తుని ఎందుకు సహాయం చేస్తాడు? ఎదురింటోళ్ళు పొరిగింటోళ్ళే తీయగూర ఇవ్వకపోతే, పుల్లగూర ఇవ్వకపోతే మరి ఐగుప్తు ఎందుకు సహాయం చేస్తుంది? ఐగుప్తు కూడా మూటలు మోయాలి కదా, డైలాగులు వేయాలి కదా. ఏం మూటలు మోసారు, ఏం డైలాగులు వేశారు అనేదే 30వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఏ పిల్లలు అంటే వీళ్ళు లోబడరు. వీళ్ళేనా? మనం కూడానా? మనం అడ్వాన్స్. ఇంకా లోబడం. ఎందుకు లోబడం? ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎందుకు లోబడము అనే దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటా కారణం? చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనం చూడండి.
అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. పుట్టినప్పుడు కళ్ళు తెరుచుకున్నాయంట కానీ ఏం తెరుచుకోలేదంట. పూర్వం నుండి నీ చెవులు తెరవబడనే లేదు, చెవులు మూసుకునే ఉన్నాయి. పాపం ఎలా వినపడుతుంది? తర్వాత చూడండి, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు, నీవు అపనమ్మకస్తుడువై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటువని నాకు తెలియను. ఏంటంట? పుట్టినప్పటి నుంచి మనోడు ఏమనిపించుకున్నాడంట? తిరుగుబాటుదారుడు అని అనిపించుకున్నాడంట. తర్వాత ఇంకొక వచనం చూపెడతాను, చాలా బాగుంటుంది. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. నీ క్షేమకాలములో నీతో మాట్లాడితిని కానీ నేను వినను అన్ని వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఏంటంట? ఇశ్రాయేలుకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి దేవుడి మాట వినరంట, అది వాళ్ళు వాడుకంట. అది విషయం. కాబట్టి వాళ్ళు అపనమ్మకస్తులు, లోబడని వాళ్ళు, అవిధేయులు, లోబడరు. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. ఒక పాపం ఏంటంటే దేవుణ్ణి సంప్రదించకపోవడం. అలా పాపాన్ని కూర్చుకుంటున్నారు, నన్ను అడుగక ఆలోచన చేయుదురు. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నారు. ఆ మీటింగ్లో దేవుడు లేడు, దేవుడికి సంబంధించిన అంశం లేదు. ఎలా మనం గెలవాలి, ఎలా మనం తప్పించుకోవాలి. దేవుడు లేకుండా ఎలా గెలుస్తారు? దేవుడు లేకుండా ఎలా రక్షించబడతారు? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలు కాసేవారి ప్రయాస వ్యర్థము అని అంటాడు కీర్తనకారుడు. యెహోవా కాపాడకపోతే ఎంతమంది కాపాడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఆయన లేకుండా వీళ్ళు ఆలోచన చేస్తున్నారంట. పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగుక ఆలోచన చేయదురు. ఒక ఆలోచనకు ఒక ఆలోచన, ఒక ఆలోచనకు ఒక ఆలోచన, ప్రతి ఆలోచన పాపమే. ప్రతి ఆలోచనలోనూ దేవుడు లేడు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారు. సంధి, ట్రీటీ, అలియన్స్ అంటారు కదా. ఐగుప్తుతో సంధి చేసుకుంటున్నారు. ఇది నా ఆత్మకు విరుద్ధం, నా ఆత్మ నియమించలే. అలాంటి సంధులు చేసుకున్నారు, అలాంటి బంధుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, అలాంటి స్నేహాలు చేస్తున్నారు. 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక, అంటే లేఖనాలు చూడకుండా, ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నట్టుకును ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఎవరు బలం కావాలంటే వీళ్ళకి? అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు బలవంతుడు, ఇశ్రాయేలు విమోచకుడు బలవంతుడు. అయితే ఈయన బలం వద్దంట. ఎవరి బలం కావాలంట? ఐగుప్తు బలం. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు మహోన్నతుని చాటున నివసించువాడే మహోన్నతుని చాటున విశ్రమించువాడు కదా. వీళ్ళు ఎవరు శరణుజొచ్చుతున్నారు? ఐగుప్తు శరణుజొచ్చుతున్నారంట. ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఫరో నమ్ముకున్నారుగా, భవిష్యత్తులో మీరు అవమానించబడతారు. మనం 20వ అధ్యాయం చూస్తాం యెషయా గ్రంథంలో. అక్కడ కూషుతోనూ ఐగుప్తుతోనూ దేవుడు మాట్లాడుతూ చెప్తుంటాడు ఈ ఫిలిస్తీన్లు ఉద్దేశించి. ఫిలిస్తీన్లు ఐగుప్తు నమ్ముకున్నారు, కూషు నమ్ముకున్నారు. ఏమయ్యారు? దిగంబరులుగా చెరపట్టబడి తీసుకుని పోబడ్డారు. మీరు నమ్ముకున్నా సరే మీకు కూడా ఇలాంటి గతే పడుతుంది అనేటట్టుగా దేవుడు చెప్తాడు 20వ అధ్యాయంలో. అందుకని 3 సంవత్సరాలు యెషయా దిగంబరుడిగా తిరుగుతాడు. ఎందుకని? మీరు ఐగుప్తును నమ్ముకుంటే, కూషుని నమ్ముకుంటే ఇలా దిగంబరులుగా కొనిపోబడతారు, నమ్ముకోవాల్సిన ఐగుప్తుని కాదు అనే దానికి 20వ అధ్యాయంలోనే. కానీ 30వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఐగుప్తునకు ప్రయాణం చేస్తున్నారు. అందుకే చెప్తున్నాడు, ఐగుప్తు వలన కలుగు బలము మీకు అవమానకరం అవుతుంది, దిగంబరులు అవుతారు. ఐగుప్తు నీడను శరణజొచ్చటం వల్ల సిగ్గు కలుగుతుంది. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు, వీళ్ళు రాయవారులు, యాకోబు అధిపతులు ఎక్కడ కనపడ్డారంట? సోయను.
ఈజిప్ట్ రాజధానిలో కనపడ్డారు. రాయవారులు వెళ్ళేది రాజధానికి కదా, అక్కడే కదా మీటింగ్ జరిగేది. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు వారి రాయవారులు హానేసులో ప్రవేశించినప్పుడు, హానేస్ అన్నది కూడా ముఖ్య పట్టణం, వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయముకైనను ఏ ప్రయోజనముకైనను పనికి రాక సిగ్గును నిందను కలుగచేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. ఐగుప్తులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏ అక్కరకు రారంట, ఏ సహాయానికి ఏ ప్రయోజనానికి పనికి రారంట. అలాంటి వాళ్ళు నమ్ముకుంటే సిగ్గు నింద కలుగుతుందంట. ఆ జనుల విషయమే సిగ్గుపడాలి. ఎందుకురా ఐగుప్తును ఆశ్రయించామని సిగ్గుపడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్తున్నాడు. 6వ వచనం, దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి. దక్షిణ దేశం అంటే ఐగుప్తు, యోదయ దేశానికి దక్షిణాన ఉండేది ఐగుప్తు. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగాలు అవేంటి? ఈ సైన్యాధిపతులు కానీ ఫరో కానీ. ఎందుకంటే ఐగుప్తు నది నైలు నదిలో పండుకొని ఉన్న మొసలి, పెద్ద మొసలి అంటాడు. యెహెజ్కేల్లో మనం చూస్తాం కదా, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను గాలం వేసి నిన్ను, నీ దవడలు గాలం వేసి బయటికి లాగి ఆకాశ పక్షులకు భూజంతువులకు నిన్ను ఆహారంగా పంచిపెడతా అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం. ఆ పెద్ద మొసలు అంటే క్రూర మృగమే కదా. మొసలు ఏం తింటుంది? ఆపిల్ పండు తింటుందా? మొసలు ఏం తింటుంది? మిగతా జంతువులు తింటుంది. ఎంత బలంగా కొరుకుతుందో, ఎంత తుత్తునిగా కొరికి పడేస్తుంది. కాబట్టి దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగాలను గూర్చిన దేవోక్తి. సింహములను పాములను తాపకరమైన మిడునాగులు ఉన్న మిక్కిలి శ్రమగల బాధగల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయం చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోదురు. ఆ జర్నీ చెప్తున్నాడు చూడండి. ఆ జర్నీ ఏంటంటే ఒకప్పుడు ఐగుప్తు నుంచి వచ్చినటువంటి జర్నీ అది. ఒకప్పుడు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు తాపకరమైన పాముల్ని, విషసర్పాలను చూశారు వాళ్ళు ఆ దారిలో. ఇప్పుడు వాళ్ళు అదే దారిలో వెళ్తున్నారంట. ఏమున్నాయంటే ఆ దారిలో దక్షిణ దేశంలో ఏమున్నాయి? క్రూర మృగాలు ఉన్నాయి. ఆ దారి చూడండి, సింహములు, పాములు, తాపకరమైన మిడునాగులు ఉన్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని. గాడిద పిల్ల అంటే గాడిద ఎవరికి అన్యాయం చేయదు పాపం. ఏ చిన్న కీటకాన్ని కూడా తింది గాడిద, చాలా మంచిది. అంటే సాధు జంతువు. ఈ సాధు జంతువుల మీద డబ్బులు పెట్టి, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు పెట్టి ఏ దారిలో వెళ్తున్నారంట? ఇటువైపు అటువైపు మిడునాగులు, తాపకరమైన పాములు, సింహాలు, క్రూరమృగాలు ఉన్నటువంటి ఆ దారిలో తీసుకుని వెళ్తున్నారు. ఆ వర్ణన, ఆ పోలిక చూడండి. మీరు వెళ్తున్న దారే ఇంత భయంకరంగా ఉంటే ఇక వాళ్ళు మీకు ఏం సహాయం చేస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి దారే మిమ్మల్ని చంపేటట్టుగా ఉంటే ఇక వాళ్ళు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారా? లేకపోతే వాళ్ళు మీ నిందకు అవమానానికి కారణమవుతారా? అది మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దారిలోంచి మీరు ఈ శాకాహార జంతువులు, గాడిద పిల్లల వీపుల మీద ద్రవ్యాన్ని ఎక్కించారు. కానీ ఇటువైపు అటువైపు సింహాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, తాపకరమైన మిడురాగులు ఉన్నాయి, మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా. ఎన్ని బాధలు! ఇన్ని బాధలు దారిలోనే ఉంటే, త్రోవలోనే ఉంటే ఇన్ని బాధలు, చివరికి వెళ్తే ఏముంటుంది? బంగారు నిధి ఉంటుందా? ఉండదు. అక్కడ వెళ్తే మీకేముంటుంది? దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగాలు, అవి ఇంకా క్రూర మృగాలు. పామును తప్పించుకోవచ్చు, అక్కడ వెళ్ళి మొసలి నోట్లో పడితే పరిస్థితి ఏంటి? మిడునాగులు, తాపకరమైన పాములు తప్పించుకొని వెళ్ళి మొసలి నోట్లో పడితే ఏం చేస్తుంది? అది పాము అయిన నయం, చిన్న కాటేసి వదిలిపెడుతుంది, బతికే ఛాన్సెస్ ఉంది. ఏకంగా వెళ్ళి మొసలి నోట్లో పడ్డామనుకో అంతే. అది మాట్లాడుతున్నాడు చూడండి. గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని. అంటే మూటలు మోస్తున్నారు. దేనికంటే తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోదురు. సహాయం చేసే యెహోవాను వదిలిపెట్టి సహాయం చేయలేనటువంటి ఆ దేశానికి దారిలోనే ప్రమాదాలు పెట్టుకొని ప్రయాణమై వెళ్తున్నారు. వరుసగా గాడిదలు, వరుసగా ఒంటెలు వెళ్తున్నాయి.
అటువైపు ఇటువైపు సెక్యూరిటీ అనమాట, సైనికులు అనమాట, ఈటలు బల్యాలు పట్టుకొని ఇక్కడి నుంచి అంత దూరం గాడిదలు ఒంటెలు ఏం తీసుకుని వెళ్తున్నారా అంటే తమ ఆస్తిని, తమ ద్రవ్యాన్ని ఎక్కించుకొని. ఎందుకు వెళ్తున్నారు ఇంతకీ? తమకు సహాయం చేయలేని జనమునొద్దకు. ఇది కంక్లూజన్. కరోనా టైంలో కరోనా వచ్చినటువంటి కోటీశ్వరులు కరోనా వచ్చిందా, వాళ్ళు ఏం చేశారు అంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎందుకని? మన దగ్గర డబ్బు ఉంది, ఆ కోవాక్సిన్ లేకపోతే కోవిషీల్డ్ ఏదో ఉంటుంది కదా, ఆ డ్రగ్ మెడిసిన్ ఉంటుంది కదా, అది బ్లాకులో అప్పుడు 60,000 అమ్మారు. దాని కాస్ట్కు డబుల్ త్రిబుల్ వేసి 60,000 అమ్మారు మన కడుపులో. మనం వేసుకోగలమా 60,000 పెట్టి? లేదు, సప్లై తక్కువ ఉంది కాబట్టి కోటేశ్వరులు ఉన్నారు కదా, బ్లాక్లో పెట్టి 60,000 వేసుకొని ఇంటికి వచ్చారా? ఇంటికి రాలే. అది మహా డేంజర్ అంట, అది విపరీతమైన కాన్సన్ట్రేషన్. అది నా ఫ్రెండ్ ఒక ఆయన ఎక్కించుకుంటుంటే ఆయన చెప్తున్నాడు, డోస్ పెట్టిన తర్వాత మాటలు పోయాయి, డోస్ పెట్టిన తర్వాత చూపు పోయింది, డోస్ పెట్టిన తర్వాత ఆ చలనం పోయింది. ఏమంటే దానికి ఎఫెక్ట్ ఎలాగ ఉంటుందంట. ఫస్ట్ డోసు ఉన్నాడు అంటే కాంటాక్ట్స్ పోయాయి, సెకండ్ డోస్ ఇచ్చారు, వెళ్ళిపోయాడు. తట్టుకోలేరు అని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. ఈయనేమో అక్కడ ఉంటాడు హాస్పిటల్లో, వీళ్ళేమో డ్రా చేస్తూనే ఉంటారు. ఎందుకని? శవాన్ని తెచ్చుకోవడానికి. ఎందుకు డ్రా చేస్తున్నారు వీళ్ళు? డాక్టర్లకు తెలుసు, వీడు బయటికి పోనివ్వము. అంతకుముందు చెప్పాను నేను, ఎక్కడ బోర్డు చూశాను నేను, హృదయాలయ హాస్పిటల్ అని. మరి ఎగ్జాక్ట్గా అదే పేరు కాదో నాకు తెలియదు, కానీ హాస్పిటల్ పేరంట హృదయానికి ఆలయం అంట, హృదయాలయ అని పెట్టారు. దాని కింద ఫోటో వేశారు, ఏమని? ఇలా 2 చేతులు ఇలా ఉన్నాయి, ఆ మధ్యలో ఏముంది? గుండె. మీ గుండె మా చేతుల్లో పదిలం అని ఉంది కింద. నిజమే, అకౌంట్లో అయిపోయేదాకా పదిలంగా ఉంచుతారు, ఫోన్ ఎవరు. వీడికి అకౌంట్ ఉంటుంది కదా, వీడి అకౌంట్లో లాస్ట్ రూపీ డ్రా చేసేదాకా ఈ గుండె ఆగనివ్వరు. అది దాని అర్థం. మీరేమనుకుంటారు, అక్కడ వెళ్తే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మనం ఏదో చేస్తామని? అది కాదు దాని అర్థం. మీ అకౌంట్లో డబ్బు కరిగేంత వరకు పదిలంగా కాపాడుతాం. ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఏంటో తెలుసా? డెత్ సర్టిఫికెట్ అని వస్తుంది. ఆ డెత్ సర్టిఫికేట్ ఉపయోగం ఏంటంటే నెల రోజు ఒక 1,000 రూపాయల పెన్షన్ ఎక్కువ వస్తుంది. విధవరాల పెన్షన్ వస్తుంది కదా, ఇన్ని లక్షలు పెట్టింది విధవరాల పెన్షన్ తీసుకోవడానికా? మరి అంతే కదా, హృదయాలయాలకు వెళ్తే ఏమొస్తుంది మనకి? డెత్ సర్టిఫికేట్ అనేది ఇమ్మీడియట్గా రాస్తారు, లేట్ ఉండదు, అక్కడ త్వరగా అయిపోతుంది. అదే మీరు మిగతా గవర్నమెంట్ వాటిలో పోయారనుకోండి, డెత్ సర్టిఫికేట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మాత్రం చాలా త్వరగా ఇస్తారు, అది బెనిఫిట్ మనకి. కాబట్టి ఎక్కడికి వెళ్తారు? హృదయాలయకి వెళ్ళండి, తప్పదు కదా. తప్పుతుందా? గుర్రం గుడ్డిదైనా దానా పెట్టాలి, తప్పదు. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, తమకు సహాయం చేయలేని దగ్గరికి ఇంత విస్తారమైన ఆస్తి ఎందుకు? బ్రతికి మరలా బయటికి రావనే దానికి ఇంత అమౌంట్ ఎందుకు పెడుతున్నాం మనం? అమాయకత్వం కాదు ఇదంతా. మన సహాయకుడు, మన విమోచకుడు దేవుడు. మొదట ఆయన పాదాల దగ్గర పడితే ఇంత ఆస్తి మోయాల్సిన అక్కర్లేదు కదా, అది నేను అంటున్నది. దేవుణ్ణి గాలికి వదిలిపెట్టేసి, దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుణ్ణి విచారణ చేయకుండా ఎంత ఆస్తి ఈ ఐగుప్తు దారిలో వెళ్ళిపోతుంది. ఒకప్పుడు అదే దారిలో దేవుడు అద్భుతాల మధ్య తీసుకొచ్చాడు. ప్రతిరోజు మన్నా కూర్చేది, పూరేళ్ళు వచ్చేటివి, బండ నుంచి నీళ్ళు వచ్చేటివి, అసలు చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు పోయలేదు, వారి వస్త్రాలు మాసిపోలేదు, వారికి అలసట రాలేదు. ఎన్ని అద్భుతాల మధ్య పగటిపూట మేఘస్తంభంగాను, రాత్రిపూట అగ్నిస్తంభంగాను, ఎలాంటి ప్రమాదం లేకుండా భద్రంగా నడిపించుకుంటూ వచ్చాడు. ఏది? ఇటు వచ్చేటప్పుడు ఐగుప్తు నుంచి కనానుకు జర్నీ క్షేమాల మధ్య ఉంటుంది, ఎందుకంటే ఆయన మనకు తోడుంటాడు కాబట్టి.
ఈ కనాను దేశం నుంచి, వాగ్దాన దేశం నుంచి ఐగుప్తు ప్రయాణం ఉంది, చాలా దారుణంగా ఉంటుంది. అది చాలా దారుణంగా ఉంటుంది, చాలా ప్రమాదకరమైనది. అది వాళ్ళు వచ్చారు, కాదేశు బర్నే దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చి పెద్ద గొడవ, ఇక్కడ మాకు నీళ్ళు లేవు, అది లేవు, ఇది లేవు. సరే ఏం చేద్దాం అనుకున్నారు, ఎందుకంటే మేము మరలా ఐగుప్తుకి వెళ్తాం. ఆ పక్కనే అలా ఒక కొండకి చూస్తే కనబడుతుంటుంది, ఆ పక్కనే వాగ్దాన దేశం. అక్కడ వెళ్ళరంట. ఎక్కడ వెళ్తారంట? ఉచితంగా తిన్నటువంటి కీరకాయలు, కీరదోసలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, లేదా చేపలు, రొయ్యలు అన్నీ గుర్తొచ్చాయంట. ఐగుప్తులో మా కొండల దగ్గర మేము తిన్న మాంసం గుర్తొస్తుంది. వస్తుంది. సరే అయితే మీకు ఐగుప్తు వెళ్ళాలని ఉంది కదా, సరే ఐగుప్తు దారిలో ప్రయాణం చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చారు. చిన్నప్పుడు మా జేజన్ అన్న ఒక మాట చెప్పాడు మూర్ఖత్వానికి. ఒకడంట మామిడి చెట్టు చిటారు కొమ్మన ఒక పండు చూశాడంట. పండు చూసి అనుమానం వచ్చింది, మనం రాయి తీసుకొని కొట్టామనుకో, కింద పడింది అనుకో, ఇంతకు అది కుళ్ళిపోయి ఉంటే, దాంట్లో పురుగులు ఉంటే అది ఇంతకు ఎలాగుందో చూద్దామని రాయి కింద పెట్టి పైకి ఎక్కాడంట. చిటారు కొమ్మకెక్కి దాన్ని అంతా రౌండ్గా చూసాడు, అంతా బాగానే ఉంది. మళ్ళీ నేరు కింది దిగి వచ్చి రాయి తీసుకొని, ఏమంటారు వీళ్ళని, పైకి ఎక్కావు, దాన్ని చూసావు, తెంపుకొని జేబులో పెట్టుకొని దిగొచ్చు కదా. లేదంట, పైకి ఎందుకు ఎక్కాడు, ఎలాగుందో చూద్దామని చూశాడు. మళ్ళీ కిందికి దిగి రాయి తీసుకొని, ఏమంటారు ఇలాంటి వాళ్ళని. ఎగ్జాక్ట్గా ఇస్రాయిల్ అదే చేశారు. కాదేశు బర్నే అక్కడి నుంచి అలా చూస్తే కనబడుతుంటుంది, బార్డర్ కనబడుతుంటుంది. అక్కడ దాకా వచ్చి అక్కడేం గుర్తొచ్చిందంటే మన వాళ్ళకి, ఇక్కడ నీళ్ళు లేవు, మాకు అది లేవు, మాకు ఇది లేవు. సరే అక్కడ వెళ్తే ఉంటాయి కదా, పాలుతేలు ప్రపంచ దేశం కదా, మాకు అది గుర్తుకు రావట్లే, మాకు బ్యాగ్ గుర్తొస్తుంది, మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం. సరే వచ్చేటప్పుడు అంటే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, పోయేటప్పుడు ఎలా, అదంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం. కానీ ఫస్ట్ మమ్మల్ని ఇక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని వెళ్ళండి. ఏం మోషే నువ్వు వస్తావా, లేకపోతే మమ్మల్ని లీడర్ని ఏర్పాటు చేసుకోమంటావా? యూనియన్ నాయకుడు. ఎక్కడ వెళ్ళడానికి? ఐగుప్తుకు వెళ్ళడానికి. దేవుడు ఒకప్పుడు ఐగుప్తుని తీసుకొచ్చిన దారి బాగుంది, కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళేది చూసావా, ఆ రిటర్న్లో రాలేరంతా, రాలిపోయి మీరు చూడండి మ్యాప్ ఎలా ఉంటుందంటే, ఇలా చక్కగా వచ్చి ఉంటుంది వాగ్దానం చేసి సరిహద్దు దగ్గరికి. అక్కడ తేడా జరిగింది. ఆ తర్వాత కుంటుకుంటుగా పాము తిరిగేట్టు తిరుగుతుంటుంది. ఎందుకంటే తిప్పి అందరినీ అరణ్యంలో రాలిపోయేటట్టు చేశాడు. 40 సంవత్సరాల జర్నీ, 2 వారాల్లో అటువైపు వెళ్ళాల్సిన జర్నీ కాస్త 40 సంవత్సరాలు తిరిగి ఆ మ్యాప్ గుర్తుపెట్టుకోవడం కష్టం, అంత అన్ని రౌండ్లు ఉంటాయి అక్కడ. అది అనిపిస్తుంది నాకు. మా జడ్జి నేను చెప్పాడు కదా, పైకి పంటని ఇలా చూసి కిందికి వచ్చి రాయి తీసుకొని కొట్టి చేయలేని నొప్పులు. అది పడింది లేదు. ఒకవేళ పడినా సరే ఇటువైపు సగం పగులుతుంది, కింద పడితే సగం పగులుతుంది. ఆ మట్టి అంటుకుంటే అంతా ఊపుకొని రాపుకొని, ఏం కర్మ ఇది. దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని పట్టుకొని తెచ్చుకొని తింటే పోతుంది. ఇక్కడి నుంచి రాయి వేసామనుకో సగం పగులుతుంది, కింద పడి సగం పగులుతుంది, మట్టి మశానం పోతుంది. ఆ ఊపుకొని కడుక్కొని, ఏంది ఇది, మూర్ఖత్వం కాదా? కాదేశు బర్నే దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు? ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు పంపించి వెనక్కి మరలా తీసుకుని వెళ్ళి మరలా వెనక్కి. అలా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు, తిరిగారు 40 సంవత్సరాలకి 2 వచ్చారు, మిగతా అందరూ రాలిపోయారు. యెహోవాకి విరోధంగా పనిచేశాడంట 40 సంవత్సరాలు. ఎవరిని ఎక్కడ లేపాలో స్టేషన్లో లేచిపోయారు. ఆ దారిలో వద్దు అంటే మరలా అదే దారిలో ఆస్తిని ఎక్కించుకొని వెళ్తున్నారు ఐగుప్తుకి సహాయం చేయమని. వాళ్ళ దగ్గర కట్టు బానిసలుగా కొన్ని 100 సంవత్సరాలు పడిపోతే కట్టు బానిసలుగా మొర్రపెట్టి ఇక్కడ తీసుకుని వెళ్ళంటే దేవుడు తీసుకుని వస్తే, ఇప్పుడు మరలా సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారంట? అక్కడికే వెళ్తున్నారంట. అది దాని అర్థం. తమకు సహాయం చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. మనం పెట్టేటువంటి డబ్బు అన్నది మనకు సహాయం చేయదు. మనం కట్టే బిల్లులు మనకు సహాయం చేయవు. చివరిలో డెత్ సర్టిఫికేట్ ఇస్తాయి. దేవుడు లేకుండా వెళ్తే దేవుడిని వెంట పెట్టుకుందాం, దేవుడికి ప్రార్థన చేద్దాం, దేవుడికి అప్పగించుకుందాం. నా దగ్గర డబ్బు ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఉంటాయి. అవన్నీ కలిసి డెత్ సర్టిఫికేట్ని పట్టుకొస్తాయి అంతే. దేవుడు లేకుండా జనాలను ఆశ్రయిస్తే ఏమంటాం మనం? డాక్టరు దేవుడితో సమానం అంట. ఎవరితో సమానం అంట? బైబిల్ ఏమన్నా చెప్పలేదే. డాక్టరు మనలాంటి మనిషే,
మన లాంటి మనిషి. మొన్న ఒక పెద్ద హాస్పిటల్లో ఒక డాక్టర్ పట్టుబడ్డాడు రెడ్ హ్యాండెడ్గా. ఏం చేస్తూ ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న అమ్మాయిని అత్యాచారం చేస్తూ దొరికాడు. ఏం చేస్తున్నాడంట ఆ డాక్టరు, ఆ దేవుడు ఏం చేస్తున్నాడంట, ఐసీయూలో అపస్మారక స్థితిలో అంటే మత్తు మంది ఇచ్చినప్పుడు ఇకేం తెలీదు, అలాంటి అమ్మాయి మీద అత్యాచారం చేస్తూ దొరికాడు. ఆడికి 2 అసిస్టెంట్లు కాపలా, అంటే చిన్న చిన్న ద్వారపాలకులు అనమాట వీళ్ళు, దేవుడికి ద్వారపాలకులు. డాక్టర్కి కూడా మనలాంటి బుద్ధులే ఉంటాయి, మనలాంటి ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఆయన 6 సంవత్సరాలు అది చదివాడు, కాకపోతే మనం 6 సంవత్సరాలు ఇంకోటి చదివాం. ఎవరు దేవుడు లేరు ఇక్కడ, అందరూ దయ్యాలమే. కాకపోతే అందులో కొన్ని మంచి దయ్యాలు ఉన్నాయి, కొన్ని మంచి దయ్యాలు, మంచిగా నటించే దయ్యాలు ఉంటాయి. అన్ని దయ్యాలే మొత్తానికి. తమకు సహాయం చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. 7వ వచనం చూడండి. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. గప్పాలమారి అంటే ఊరికి గొప్పలు చెప్తుంటుంది కానీ ఏమీ చేసింది లేదు. ఇది గప్పాలు కొట్టడం అంటారు దీన్ని. నా చిన్నతనంలో ఒక జోకు వినేవాడిని. ఆ జోక్ ఏంటంటే, అప్పట్లో చీమ ఏనుగు కథలు బాగున్నాయి కదా. ఒక చీమ ఒక ఏనుగు ప్రేమించుకున్నాయంట. మరి ఎవరికి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ, ఇలాంటి గొప్ప ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కానీ, ఒక చీమ ఏనుగు 2 ప్రేమించుకుంటున్నాయంట. ఎక్కడికి వెళ్ళి? పార్కులోకి వెళ్ళి. సాధ్యమేనా? మొత్తానికి వెళ్ళి ఆ పార్క్ ఏంటో తెలుసు, అక్కడ వెళ్ళి ప్రేమించుకుంటున్నాయి. ఈలోపు చీమ వాళ్ళ అమ్మ వచ్చిందంట పార్కుకి. వెంటనే చీమ చేరుకొని మా అమ్మ వచ్చింది పార్క్ అనగానే వేనుగరిందంట, నా వెనకాలకు వచ్చి దాక్కుందంట. సరే దాని వెనకాలకు వెళ్ళి దాక్కుంది. వాళ్ళమ్మ కనబడలేదు, వెళ్ళిపోయింది. ఇంకా సేపటికి ఏనుగు వాళ్ళ అమ్మ వచ్చిందంట పార్క్కి. అయ్యో మా అమ్మ వచ్చింది అనగానే ఈ చీమ ఏముంది, నా వెనకాలకు వచ్చి దాక్కో. కనపడదు కదా, అస్సలు కనపడదు. ఇది గప్పాలు కొట్టడం అంటే. నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఏం చేస్తావు, నీ బలం ఎంత, ఏముండదు. నువ్వు చేసే ప్రామిసులు ఎలా ఉంటాయంటే ఏనుగుకి రక్షణ ఇస్తామని. గప్పాలు కొట్టడం అంటే ఏంటంటే ఏముండదు అక్కడ. ఇప్పుడు చెప్పు, చీమ వెనకాల దాక్కుంటే ఏనుగు కనపడదా? చీమ కనపడదు, ఏనుగు కనపడుతుంటుంది. కానీ అది చేసే ప్రామిస్ ఏంటంటే, అది చెప్పినటువంటి మాట ఏంటంటే, నా వెనకాల దాక్కో మెమ్మ వెళ్ళిపోతుంది. ఐగుప్తు పరిస్థితి అది. అది ఏం చేయదంట. చూడండి, ఐగుప్తు వలన సహాయం పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఏం చేయలేదు ఐగుప్తు, కానీ ప్రామిసులు మాత్రం విపరీతంగా చేస్తుంది. ఇప్పుడు యూదులు ఐగుప్తులు ప్రేమిస్తున్నారు పార్కులో. ఎవరు వచ్చారు? అషూర్ వచ్చింది. అషూర్ వస్తే ఐగుప్తు ఏముంది, నా వెనకాలకు వచ్చి దాక్కో అని. ధర్మశాస్త్రం పట్టుకున్న వాళ్ళు విగ్రహారం చేసి వీళ్ళ వెనకాల దాక్కోవాలంటే ఇప్పుడు సరే, వాడికంటే బుద్ధి లేదు, వీడికైనా సిగ్గుండాలి కదా. ఒకప్పుడు 10 తెగుళ్ళు రప్పించి 10 మహత్కార్యాలు జరిగించి 10 తెగుళ్ళ మధ్య ఐగుప్తుని సర్వనాశనం చేసి ఈ జనాంగాన్ని బయటికి తెచ్చుకున్నాడే. ఇప్పుడు వెళ్ళి ఎవరి వెనకాల దాక్కోవాలి? ఐగుప్తులు వచ్చి యూదుల వెనకాల దాక్కోవాలన్నా, యూదులు వెళ్ళి ఐగుప్తు వెనకాల దాక్కోవాలన్నా? ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా. ఊరికే ఉంటే ప్రామిస్ చేయడం, వాళ్ళ బలం వాళ్ళకి తెలియదు. మరి అంత బలం ఉంటే ఆ రోజు ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఎలా వదిలిపెట్టారు? ఎందుకు వదిలిపెట్టారు? ఆ రోజు ఐగుప్తీయులు తరుముకుంటే ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఎవరో, ఫరో సైన్యాన్ని ముంచింది ఎవరో, 40 సంవత్సరాలు పోషించింది ఎవరో. ఈరోజు ఆయన అక్కడికి రాలే, తమకు అక్కర రానటువంటి సహాయం దగ్గరికి వెళ్ళారు. తమకు సహాయం చేయలేనటువంటి గప్పాలమారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సహాయం అడుగుతున్నారు. మరి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ఆయన ఉన్నాడే, ఎన్ని గాడిదల వీపుల మీద ఆస్తినిచ్చారు, ఎన్ని ఒంటెల మూపుల మీద ఆస్తినిస్తే ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. ఎంత డబ్బు ఇస్తే మీరు, ఆయన 40 సంవత్సరాలు భోజనం పెట్టాడు, ఎంత డబ్బు ఇస్తే మీరు బండలోంచి నీళ్ళు ఇచ్చారు, ఎంత డబ్బు ఇస్తే మీకు ఏ కష్టం లేకుండా తీసుకొని వచ్చాడు. ఇవన్నీ అనిపించట్లేదా ఐగుప్తు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు?
అనిపించవు. ఆయన చేసినటువంటి మేళ్ళు మనం మనుషుల మీద ఆధారపడుతున్నప్పుడు మనకు గుర్తుకు రావా? నాకు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయాను, చలించిపోయాను. మనిషిని కదా, వెంటనే మోకరించి, ప్రభువా నేనేంటో నీకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు అనే ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాను. సో ఆ దారి వెంబడి అద్భుతాలే, దారి వెంబడి అద్భుతాలే, దారి వెంబడి అద్భుతాలే. నేను ఎంత పెట్టుబడి పెట్టాను? ఫస్ట్ ఆ సమస్య రాగానే ఒక ఆయన గుర్తొచ్చాడు మనసులోకి. ఇమ్మీడియట్గా ఫోన్ తీసుకున్నాను, ఆ నంబర్ టైప్ చేశాను, ఇలా చెవి దగ్గర పెట్టుకుంటున్నాను. వెంటనే స్పృహ పనిచేసింది. తప్పని కట్ చేసి, చేద్దాం కాకపోతే తర్వాత చేద్దాం, ముందు వెళ్ళి మోకరించి, ప్రభువా ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని ప్రార్థన చేస్తున్నాను. ఒక ధైర్యం వచ్చింది. తర్వాత ఆయన ఫోన్ చేయలే, నేను ఒక్కడనే వెళ్ళాను. అన్ని అద్భుతాలే, అన్ని అద్భుతాలే. నేనేం చెప్తున్నానంటే, ముందు దేవుడికి ఫోన్ చేయి, ముందు దేవుడికి కనెక్షన్ కలుపు. మనుషులు ఏం చేస్తారు? ఏం చేయరు. నేను చూసుకుంటాను అంటాడు, తర్వాత వాడికి ఫోన్ కలవదు. దేవుడికి అప్పగించుకొని వెళ్తే ఎంత బాగుంటుంది. ఐగుప్తు నుంచి వచ్చిన దారి క్షేమకరమైన దారి, వాగ్దాన దేశం నుంచి తిరిగి ఐగుప్తుకు దారి చాలా ప్రమాదకరమైన దారి. సింహాలు ఉన్నాయంట, క్రూరమృగాలు ఉన్నాయంట, తాపకరమైన పాములు ఉన్నాయంట, మిడునాగులు ఉన్నాయంట, తేళ్ళు ఉన్నాయంట. చివరికి వెళ్తే క్రూరమృగాలు ఉన్నాయంట ఐగుప్తులో. అక్కడికి వెళ్ళారు ఈ ఆస్తిని పట్టుకొని. ఏది గుర్తుకు రాల వాళ్ళకి. ఐగుప్తు వలన సహాయం పనికి మారినది, నిష్ప్రయోజనమైనది. అందుచేత ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెడుతున్నాను. రాబో దినముల్లో చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములు లిఖించు. యెషయా దీన్ని వ్రాసి గ్రంథంలో లిఖించు. ఎందుకంటే వాళ్ళకు గుర్తు ఉండాలి, వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళకు గుర్తుండాలి. దేవుడు అంత మూర్ఖులు కూడా ఎలా విమోచించాడో వాళ్ళకు తెలియాలి. వాళ్ళు వెళ్ళిన మూర్ఖత్వం వాళ్ళకు తెలియాలి. అంత మూర్ఖులు కూడా దేవుడు ఎలా జాలి చేసుకున్నా కూడా వాళ్ళకి తెలియాలి. దీనంతా వ్రాయే, గ్రంథంలో లిఖించు. చిరకాలం వరకు నిత్యము సాక్షార్థంగా ఉండనట్లు వ్రాయే, దీన్ని లిఖితం చేయని చెప్పాడు. 9వ వచనం, వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు. ఏ పిల్లలు వీళ్ళు? ఇదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనకు ప్రారంభమవుతుంది. ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లలు పెంచి గొప్పవారినిగా చేస్తున్నారు, వారు నా మీద తిరగబడ్డారు. అదే మాట్లాడుతున్నాడు, వారు తిరగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు, దర్శనం చూడవద్దని దర్శనం చూచువారితో చెప్పువారును, యుక్తవాక్యములను మాతో ప్రవచింపుకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనమును కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. ఎగ్జాక్ట్గా 2025లో చర్చ ఇదే. 2025లో చర్చ ఇదే. ఏంటంట? దర్శనము చూడవద్దని దర్శనం చూచువారితో చెప్పువారు. దేవుడు దర్శనం ఇస్తాడా? దర్శనం చూడొద్దు. ఇప్పటి మాట కాదు ఇది. అప్పట్లో దర్శనం చూసేవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పట్లో దేవుడు దర్శనం ఇచ్చేవాడు. ఆ దర్శనం మాకొద్దు. లేదా ఇప్పుడైతే రాయబడిన దర్శనాలకు అర్థం కావాలి మనకి. యెషయాకు వచ్చిన దర్శనానికి అర్థం ఏంటో, ఇర్మియాకు వచ్చిన దర్శనానికి అర్థం ఏంటో, ప్రవక్తలకు వచ్చిన దర్శనాలకు అర్థం ఏంటో, అపోస్తులకు వచ్చిన దర్శనాలకు అర్థం ఏంటో చెప్పేవాళ్ళు కావాలి ఇప్పుడు. అది కూడా దర్శనమే. యెషయా దర్శనాన్ని అర్థం చేసుకుంటున్నామంటే యెషయా దర్శనాన్ని మనం చూస్తున్నామని అర్థం, యెషయా స్థానంలో ఉన్నామని మన అర్థం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్న దర్శనాల్ని అర్థం చేసుకోవడమే మన దర్శనం, కొత్త దర్శనాలు కనడం కాదు. ఒక సామెత ఉంది లోకంలో, కంచంలో 66 కూరలు ఉన్నాయంట, కానీ పెద్ద గొడవ చేస్తున్నాడు వీడు. ఆ గొడవ దేనికంట? అంచులో మిరియాల పొడి మిస్ అయిందంట. కంచంలో 66 కూరలు, అంచులో మిరియాల పొడి లేదని గొడవ. 66 కూరలు తింటే సరిపోదు కాదంట. ఆ మిరియాల పొడి ఎందుకు పెట్టలేదు? 66 కూరలు తినండ్రా అని 66 పుస్తకాలు ఇస్తే ఇవి తినండ్రా అంటే కాదంట. ఆ మిరియాల పొడి ఇప్పుడు అయ్యగారికి వచ్చే దర్శనం కావాలి, అమ్మగారికి వచ్చే దర్శనం కావాలి, వాళ్ళ పిల్లలకు వచ్చే దర్శనం కావాలి. ఈ మిరియాల పొడి దేనికి? ఇందులో లేదా మిరియాల పొడి? ఎక్కడ? ఈ 66 కూరలో వేయలేదా? దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు.
అంటే బాగా బ్రతికినోడు ఎన్ని కూరలు పెట్టినా తింటూ ఉంటాడు, ఇంకా కొత్త కూరలు కావాలా, అంత బాగా బతికినోడు ఏం బాగా బతకలే, అంత ఓవరాక్షన్. 66 పుస్తకాలు అర్థమయ్యాయా? 66 పుస్తకాలు జీర్ణమయ్యాయా? 66 పుస్తకాలు ఉన్న దర్శనాలు అర్థమయ్యాయా? ఇవన్నీ అర్థమైనట్టు ఇక కొత్తది లేనట్టు ఇప్పుడు అయ్యగారికి ఒక దర్శనం వస్తే ఆ దర్శనం కావాలి మనకి ఇప్పుడు అర్జెంటుగా. మిరియాల పొడి, మూర్ఖత్వం. దర్శనం చూచు వారితో దర్శనం చూడొద్దని చెప్తున్నారంట. తర్వాత యుక్త వాక్యం మాతో ప్రవచింపకూడి. యుక్తమైనవి అంటే మంచివి, శ్రేష్టమైనవి, నిజమైనవి. ఆ యుక్త వాక్యాలు చెప్పొద్దు మాకు. జనులు హితబోధన సహింపక, రెండు ఒకటే. జనులు హితబోధన సహింపక, ఇక్కడేమంటున్నారు? యుక్త వాక్యాలు మాకు చెప్పొద్దు. మరేం చెప్పాలంట? మృదువైన మాటలు చెప్పండి. ఎలా ఉండాలి ఆ మాటలు? తీయగా ఉండాలి, మృదువుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఏం పర్లేదు, మీకు సహాయం వస్తుంది, రక్షణ వస్తుంది, మీరు ఇబ్బంది పడకండి, అన్నీ కలిసి వస్తాయి. ఇలాంటి మాటలు చెప్పాలి కదా. అది ప్రసంగం అంటే. వచ్చినప్పటి నుంచి చివరి దాకా ఏంటేంటో మాట్లాడుతుంటాడు. మొన్న ఒక ప్రసంగానికి వెళ్ళాను. ప్రసంగం అంతా అయిపోయింది. అయిపోతే అందరూ వచ్చారు. బ్రదర్, మా లైఫ్లో మేము ఎప్పుడు వినలేదు, అద్భుతమైన వాక్యం చెప్పారు, చాలా బాగా చెప్పారు, అసలు ఇది కదా వాక్యం అంటే అని చాలామంది అన్నారు. ఒక ఆయన వచ్చాడు, అంతా బాగా చెప్పావు, బాగానే ఉంది, కానీ ఎందుకు బాగుంది, ఫుల్ స్టాప్ కదా. అంతా బాగానే ఉంది కానీ చెప్పు. దైవజనుల్ని విమర్శిస్తున్నావు. నేను రిటర్న్లో అడిగాను, ఎవరు దైవజనులు అని. నాకు తెలిసిన దైవజనులు ఎవరు చెప్పమంటారు? ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు రాసినటువంటి మోషే, నేను గౌరవించే దైవజనుడు ఆయన. ఆ తర్వాత యెహోషువ, ఆ తర్వాత సమూయేలు, ఆ తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత అపోస్తలులు. వీళ్ళంటే నాకు మహా అభిమానం. వీళ్ళని ఒక్క మాట కూడా అన్నాను నేను. వీళ్ళని ఏమన్నాను. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళని నేను అనుమానంగానే చూస్తాను. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన ప్రతి మాట అప్రూవ్ అయింది. ఇక్కడ దేవుడు ముద్ర వేశాడు. ఇందులో చేర్చబడిందంటే ఆయన ముద్ర వేశాడు, వీళ్ళ మాటలు నిజం, నమ్మండి అని. మిగతా వాళ్ళు ఉన్నారే, ఈ బైబిల్కి బయట ఉంటారే, వాళ్ళని నేను అనుమానంగానే చూస్తాను. ఎందుకంటే వాళ్ళ మాటలు ముద్రించబడలే ఇంకా. ఒక దైవజనుడు ఏమంటాడంటే, నన్ను మీరు ఎప్పుడు నమ్ముతారు అంటే, మీరు పరలోకం వచ్చి నేను పరలోకంలో కనబడితే అప్పుడు నమ్మండి అంటాడు. ఇది కదా మంచి మాట. అంటే నన్ను కూడా మీరు ఎప్పుడు నమ్ముతారు? నేను పరలోకంలో ఉండే మీరు పరలోకంలో నన్ను చూసినప్పుడు మా జానపాలన్న కరెక్టే అని అప్పుడు నమ్మండి. ఏది? నా బిహేవియర్. వాక్యం అయితే కరెక్టే, నేను చెప్తున్న వాక్యం ప్రతిదీ కరెక్టే, ఏది సున్నా అటు వెళ్ళదు, పొల్లు కానీ మిస్ అవ్వదు. ఎందుకు అయ్యగారులు అంత గుడ్డిగా నమ్ముతున్నారు? మా అయ్యగారు ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళు చేసే ప్రతిదీ నిజమా? కాదు. కానీ ఆది కాండం నుంచి ప్రకటన దాకా ఉన్నటువంటి భక్తులు ఉన్నారే, వాళ్ళని నేను అస్సలు అనుమానంగా చూడను. వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఇక్కడ లిఖితమైంది. వాళ్ళు చేసిన తప్పులు ఇందులో ఉన్నాయి, వాళ్ళు చేసిన ఒప్పులు ఇందులో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు ప్రతిదీ కూడా ఉంది. వాళ్ళు మంచి చేస్తే మంచి ఉంది, చెడు చేస్తే చెడు ఉంది, దేవుడు ఆమోదించాడు. కానీ బయట వాళ్ళు ఉన్నారే, వీళ్ళు చేసిందని దేవుడు ఇంకా ఆమోదించలేదు. కాబట్టి నేను అనుమానంగానే చూస్తాను. దైవజనుల్ని విమర్శిస్తున్నాను. విమర్శించమని బైబిల్ చెప్పింది. విమర్శిస్తాను. ఎందుకంటే అప్రూవ్ కాలే వాళ్ళు. ఇంకోటి ఏంటి తెలుసా? వాళ్ళు దైవజనులు అయితే మరి నేను ఎవరిని? వాళ్ళు దైవజనులు, మరి నేను ఎవరిని? ఎంతకే నేను వాళ్ళని విమర్శిస్తే దైవజనులు విమర్శించినట్టు, మరి నన్ను నువ్వు విమర్శిస్తున్నావు కదా, నేను దైవజనుడు కాదా నీ దృష్టిలో? యుక్త వాక్యం మాతో చెప్పొద్దు, మృదువైన మాటలను చెప్పండి. ఈరోజు మృదువైన మాటలు చెప్పేవాళ్ళు కదా కనబడుతుంది మీకు. ఎంత సాఫ్ట్గా, ఎంత తీయగా, ఎంత మనకు లాభకరంగా, ఎన్ని మేళ్ళు, ఎన్ని ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. ఇంటికి చూస్తే ఏమి ఉండదు. అక్కడేమో మృదువైన మాట మాట్లాడుతున్నా, ఇంటికి వచ్చి చూస్తే ఏమి ఉండవు, ఏ బ్లెస్సింగ్ ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు. గాలి కబుర్లు అంటారు వాటిని. అందమైన అబద్ధాలు. మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములు కనండి. ఏ దర్శనాలు కంటారు? మాయా దర్శనాలు. వాటికి ఆధారం ఉండదు, వాటికి నిరూపణ ఉండదు, వాటికి సాక్ష్యం ఉండదు, వాటికి రుజువు ఉండదు.
దేవుని అధికారం ఉండదు. మాయా దర్శనాలు. దేవుడు నాకు దర్శనంలో ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు? పలానా దగ్గర స్థలం కొనమని, పలానా దగ్గర చర్చి కట్టమని. మరి నువ్వే కట్టు, నువ్వే కట్టు. దేవుడు నీకు కదా చెప్పింది. నీకు స్థలాన్ని చూపించినప్పుడు నీకే డబ్బు ఇవ్వాలి. అలా ఇవ్వడు మరలా. ఆ స్థలాన్ని కొనేదానికి మిగతా వాళ్ళందరికీ ఈయన చెప్పాలి. స్థలాన్ని చూపించడం పెద్ద విషయమా? స్థలాన్ని కొనేటట్టు డబ్బు ఇవ్వడం పెద్ద విషయమా? ఏ స్థలాన్ని మనం చూడలేమా? దేవుడు చూపించాలా స్థలాన్ని? మనకు తెలియదు అది. అంటే దేవుడు స్థలాన్ని చూపెడతాడు, డబ్బు మాత్రం దేవుడు ఇవ్వడు. దేవుడు చర్చిని, దాని నిర్మాణాన్ని చూపెడతాడు, కానీ డబ్బు మాత్రం ఇవ్వడం. అదెట్ట? మాయా దర్శనాలు. తరువాత అసలైన దర్శనాలు ఏమన్నారు? చూడొద్దు అన్నారు. మాయా దర్శనాలు ఏమన్నారు? చూడండి అన్నారు. ఇదే బాగుంది. ఈరోజు 2020లో జరుగుతుంది ఇదే. అసలైన దర్శనాలకు అర్థం చెప్పరు. ఆదికాండం నుంచి ప్రకటన దాకా బోల్డ్ అని దర్శనాలు ఉన్నాయి, దేవుడు మాట్లాడాడు. ఆ దర్శనానికి అర్థాలు తెలియదు. ఎవడైతే నాకు దర్శనం వచ్చిందని చెప్తాడో వాడి దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇచ్చి, ఈ యెహెజ్కేలుకి చాలా దర్శనాలు వచ్చాయి, అర్థం చెప్పని అడగండి. ప్రకటన గ్రంథంలో చాలా దర్శనాలు ఉన్నాయి, దర్శన గ్రంథం కదా అది, ఇచ్చేసి ఈ దర్శనాలకు అర్థం ఏంటో చెప్పమనండి. అప్పుడు వీడు చెప్పే దర్శనానికి మనం అర్థం తర్వాత అడుగుదాం. ముందు ఉన్న దర్శనాలకు అర్థం చెప్పమందాం, తర్వాత వీడికి వచ్చిన దర్శనాన్ని అడుగుదాం. ఉన్న దర్శనాలకు అర్థం తెలియదురా అంటూ ఉంటే కొత్త దర్శనాలు మరలా. అంత దేవుడితో దర్శన అనుభవం ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే, ప్రభువా ఈ ఒక్కరోజు దయచేసి కొత్త దర్శనం వద్దు, ఆల్రెడీ యెషయాకు దర్శనం ఇచ్చావు కదా, యెహెజ్కేలుకు దర్శనం ఇచ్చావు కదా, దానియేలుకు దర్శనం ఇచ్చావు కదా, జకర్యాకు దర్శనం ఇచ్చావు కదా, యోహానుకు దర్శనాలు ఇచ్చావు కదా, ఆ దర్శనాలకు అర్థం చెప్పు ప్రభువా ఈ ఒక్కరోజు అని అడగొచ్చు కదా. ఎప్పుడు దర్శనం ఇస్తున్నాను నీకు ఆయన, ఒక్కరోజు గ్యాప్ తీసుకొని ఆ ఒక్కరోజులో ఈ దర్శనాలన్నీ కవర్ చేయొచ్చు కదా. ఎవడైతే నాకు దర్శనం వచ్చింది అని చెప్తున్నాడో వాడికి బైబిల్లో ఉన్న దర్శనాలకు పొట్టగొస్తే అక్షరం తెలియదు ఆడికి. పొట్టగొస్తే అక్షరం తెలియదు ఆడికి ఆ దర్శనంలో. ఇవి మాయా దర్శనాలు, మనల్ని మోసపుచ్చే దర్శనాలు. అసలైన దర్శనాలని అర్థం చేసుకుందాం. మాయా దర్శనాల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. దర్శనం చూడవద్దని దర్శనం చూచేవారితో చెప్తున్నారంట. ఇక్కడేమో మాయా దర్శనాలు కనమని చెప్తున్నారంట. యుక్త వాక్యాలు ప్రకటించే వాళ్ళతో వద్దని చెప్తున్నారంట. మృదువైన మాటలు ప్రవచించమని అడుగుతున్నారంట. అంటే నీకేం కావాలో చెప్పడమా వాక్యం అంటే? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పడమా? దీన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. వచ్చిందా? దేవునికి స్తోత్రం చెప్పాలి. సతీష్ కుమార్ని బట్టి నువ్వు లేకపోతే ఈ వచనానికి అర్థం తెలిసిండేదిగా మాకని నాకు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు లేకపోయి ఉంటే ఇంతకీ తిమోతి పత్రికలో పౌలు ఎవరిని గురించి మాట్లాడుతుంటే తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసు. అలా హైవేకి వెళ్తూ ఉంటే ఇటుపక్క ఒక కల్వరి టెంపుల్, అటుపక్క కల్వరి టెంపుల్ చూస్తుంటే ఎస్ ఇదే కదా, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం నెరవేర్పు ఇదే కదా అని అనిపిస్తుంది నాకు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం నెరవేర్పు ఇదే. ఎంత సుందరంగా ఉంటుందో, ఎంత అందంగా అలంకరించబడి ఉంటుందో. అబద్ధానికి అలంకరణ కావాలి, నిజానికి అలంకరణ అక్కర్లే. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ, సత్యానికి చెవనివ్వరంట. చూడండి, ఇశ్రాయేలు అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి. వాళ్ళు వెళ్తున్నప్పుడు దారి ఏదైతే ఉందో దాని నుంచి తొలగిపోవాలంట, అడ్డం రావద్దంట. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి. ఇక్కడ దేవుడు అంటే కుదరదు, ఇక్కడ ఐగుప్తుకి వెళ్తేనే రక్షణ వస్తుంది. అడ్డం రావద్దు, త్రోవ నుంచి తొలగిపోండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించి మా ఎదుట ఎత్తొద్దు, మాకు చెప్పొద్దు అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారై ఉన్నారు. భవిష్యత్తు జ్ఞానులు ప్రవక్తలు అంటే భవిష్యత్తు ఏం జరగబోతుందని వాళ్ళతో చెప్తున్నారు. యెహోవా గురించి చెప్పొద్దు, అడ్డం రావద్దు, త్రోవలోంచి తొలగిపోండి. ఒకవేళ మాతో ఏమైనా మాట్లాడాలంటే మృదువైన మాటలు మాట్లాడండి. ఒకవేళ ఏమైనా దర్శనం చెప్పాలి అంటే మాయా దర్శనాలు చెప్పండి, అంతేగాని ఒరిజినల్ దర్శనాలు చెప్పొద్దు. అవి భయంకరంగా ఉంటాయి. అందులో పాపాన్ని ఒప్పుకోమని ఉంటుంది, మా వల్ల కాదు. 12వ వచనం చూడండి. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని
ఆధారం చేసుకుంటారు కనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అంచు వలె అగును. అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును. మీరు నమ్ముకున్న అబద్ధం కూలిపోతున్న గోడ లాంటిదే, ఎత్తైన గోడ. మీరు దేని ఆశ్రయాన్ని ఆశ్రయించారు, దేని శరణు కోరారు? కూలిపోతున్న గోడ శరణు. అక్కడికి వచ్చి నిలబడ్డారు, గాలివాన వస్తుంది, ఆ పైనుంచి గోడ పడుతుంది. తప్పించుకుంటారా? ఎత్తైన గోడ తప్పించుకుంటారా? ఎంత పరిగెడితే మాత్రం మీద పడుతుంది అది. మీరు నమ్ముకున్నది కృత్రిమం, మీరు నమ్ముకున్నది బలాత్కారం. కాబట్టి ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోతున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణంలో హఠాత్తుగా పడిపోతుంది. ఐగుప్తు పెద్ద గోడ అనుకుంటున్నారు, కానీ మట్టి గోడ, అది పడిపోతున్న గోడ. అది దాని నీడకు వెళ్తున్నారు అష్షూర్ అనే ఆ వడగాల నుంచి తప్పించుకోవడానికి, అష్షూర్ అనే ఆ భీకరమైన గాలివాన నుంచి తప్పించుకోవడానికి. కానీ ఐగుప్తే మీ మీద పడుతుంది వచ్చి. 14 వచనం, కుమ్మరి కొండ పగులగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పోయలో నుండి నిప్పు తీయుటకు కానీ గుంటలో నుండి నీళ్లు తీయుటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ఏం చేస్తాడు దేవుడు? ఐగుప్తుని కానీ లేకపోతే దాన్ని ఆశ్రయించినటువంటి యూదులను కానీ ఏం చేస్తాడంటే కొండ పగలగొట్టినట్టుగా పగలగొడతాడంట. ఎంత చిన్నగా పగలగొడతాడు అంటే పొయ్యిలోంచి నిప్పు తీయడానికి కూడా పనికిరాదు, పెద్ద ఉప్పు ఉండదు, లేకపోతే బావిలోంచి నీళ్ళు తోడడానికి కూడా పనికి వచ్చేటప్పుడు ఉప్పు ఉండదు. చిన్న చిన్న పెంకులుగా పగలగొట్టి పడేస్తాడు, ఏం మిగలకుండా నాశనం చేస్తాడు. కొండ లాంటి వాటిని ఆశ్రయిస్తున్నారు, పగలగొట్టబడే తుత్తునీరుగా పగలగొట్టబడే కొండ లాంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. మీరు పడిపోయే గోడ చాటున ఆశ్రయం తీసుకుంటున్నారు. ఎంత వివేకులు. 15 వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి. ఎక్కడి నుంచి మరలి వచ్చి? ఆ సోయోనికి పత్రోస్కి వెళ్ళారు కదా, ఆ సోయోనికి పత్రోస్కి హానేస్కి వెళ్ళారు కదా, అక్కడి నుంచి మరలి వచ్చి వెనక్కి వచ్చి మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడేదరు. డబ్బు ఏమవుద్దు నాకు, ఆస్తినేమవుద్దు నాకు, ఏ అర్పణలు వద్దు నాకు, జస్ట్ వచ్చి ఊరకే మేము నిస్సహాయాలమే అని నిలబడండి అంతే. ఇది ఫస్ట్ జరిగింది ఎక్కడ? ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫరో సైన్యం తరుగుతూ ఉంది, ముందు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు ప్రజలంతా మొరపెట్టారు, మోషే ఏంటిది అని. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళని ఊరక నిలవబడి చూడమని చెప్పు అన్నాడు. ఇది అప్పట మాట. ఊరకే నిలవబడండి. ఏం చేద్దు మీరు? జస్ట్ అలా నిలవబడండి, ఊరకే నిలవబడి యెహోవా అనుగ్రహించే రక్షణ చూడండి కన్నులారా. ఎందుకంటే భవిష్యత్ తరాలు చెప్పాలి కదా. ఆ పని ఈ పని పెట్టుకుంటే నేను చేసే కార్యం మీరు గుర్తుపట్టలేరేమో. కాబట్టి ఊరకే నిలవబడి ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, భవిష్యత్ తరాలు చెప్పాలి. మీరు మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇది క్యారీ ఫార్వర్డ్ కావాలంటే మీరు స్పష్టంగా చూడండి అని చెప్పాడు. మరలా అదే చెప్తున్నాడు, మీరు మరలా వచ్చి నా సన్నిధిలో నిలవబడి ఊరకే నిలవబడండి, జస్ట్ బీ సైలెంట్. 15, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకున్నట వలన మీకు బలం కలుగును. ఏం అడుగుతున్నాడు ఆయన? ఎంత పెట్టుబడి అడుగుతున్నాడు? అదే ఐగుప్తు రాజు ఎంత అడిగాడు? గాడిదల మీద, ఒంటెల మీద మోసుకుని పోయేంత బంగారం అడిగాడు, వెండి అడిగాడు, ఆస్తిని అడిగాడు. కానీ యెహోవా ఏం అడుగుతున్నాడు అంటే, ఒకవైపు ఐగుప్తు ఉంది, ఒకవైపు దేవుడు ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ ఆస్తిని అంతా మోసుకొని పోవాలి. ఆ దారి ఎలాగుంది? చాలా ప్రమాదకరంగా ఉంది. ఇంకొక వైపు దేవుడు ఉన్నాడు, నా దగ్గరికి రండి, ఏ ప్రమాదం లేదు. ఏం తీసుకొని వస్తారు? ఏం తీసుకొని రావద్దు, జస్ట్ అలా వచ్చి నిలవబడండి అంతే. మేము నిస్సహాయులమే అని అడగండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు రక్షించబడతారు, మీకు సహాయం వస్తుంది, మీకు బలం వస్తుంది. ఏది బాగుంది? ఐగుప్తా, యెహోవానా? వినడానికి మాత్రం యెహోవా అనేది బాగుంది, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? మీకు అర్థమవుతుందా? ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? అక్కడ చూస్తేనేమో లక్షల మంది సైన్యం, అష్షూరు సైన్యం, ఈయనేమో ఊరికే నిలబడండి అంటున్నాడు. ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదేమో అనిపిస్తుంది. ఎక్కువ మందికి మన ప్రసంగాలు నచ్చవు.
ఎందుకు నచ్చవు అంటే మీరేం చేయరు, ఇక్కడ జస్ట్ కూర్చొని ఉంటారు. అలా కూర్చొని ఉంటారు. మీరేమైనా చేస్తారా? ఏం చేయరు. ఒక్కసారి హల్లెలూయా చెప్పమన్నానా? అందరు 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూపించి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి అని ఒకసారి అన్నానా? అన్నలే. వచ్చారు, కూర్చొని ఉన్నారు, అలా వింటూ ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తా అంటే ఇంతకు మేము చేసింది భక్తేనా అని అనిపిస్తుంది మీకు. ఎందుకని? మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ ఇక్కడ రాశారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంత మేము భక్తి చేసామా అని. ఒక్క ఆదివారం మీరు ఏం చేస్తారు అంటే, నేనే చెప్తున్నాను, నేనే పర్మిషన్ ఇస్తున్నాను. ఒక్క ఆదివారం ఏం చేస్తారంటే మీరు, మన రాయచోట్లో ఉన్న పెంతెకోస్తు సంఘాలు ఉంటాయి, అన్నీ అవేలే, పెంతెకోస్తు సంఘాలు ఉంటాయి. ఒక్క ఆదివారం నేనే పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళి అలా కూర్చోండి. మీరు వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు అలిసిపోతారు. మీరు ఆరాధన పేరుతో దొల్లిస్తారు ఇలా. అదంతా అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఏదో చేశాను నేను అని. ఏం చేయలే. వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాక్యం చెప్తారంటే 20 minutes కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఎంతసేపు వాక్యం చెప్తారు? 20 minutes. అంతకుమించి వాక్యం ఉండకుండా జాగ్రత్త కసరత్తు చేస్తారు వాళ్ళు. ఆ 20 minutesలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వారం వెళ్ళాలి కదా, ఆవిడ నొచ్చుకుంటుందేమో అని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఇకపోతే మీ కన్నీళ్లు తుడిచేదానికి, మీ బాధలు తీర్చేదానికి, మీ అప్పులు తీర్చేదానికి చాలా ప్రయత్నం చేస్తారు. మాటలతో, చేతలతో కాదు. అక్కడ వెళ్ళగానే మీకు అనిపిస్తుంది ఇది కదా ఓదార్పు అంటే, ఇది కదా ధైర్యం అంటే, ఇది కదా భక్తి అంటే. ఎందుకంటే భజన చేసిన వాతావరణం. హల్లెలూయా చెప్పిస్తారు, స్తోత్రం చెప్పిస్తారు, కింద పడి దొల్లేటట్టు చేస్తారు, అందరు నిలబడి గెంతులు వేసేటట్టుగా చేస్తారు, పాడిస్తారు, ఆడిస్తారు, ఏంటంటో చేస్తారు. ఆ చివరికి వచ్చేవాడికి మీకు అనిపిస్తుంది మేమేదో చేసామని. అసలైన రక్షణ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఓరకే కూర్చోండి, వినండి. బుద్ధిహీనులు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. బుద్ధిహీనులు ప్రవర్తించదు. అక్కడికి వెళ్ళి నేను ఏదో చేశాను కాబట్టి దేవుడు నన్ను చూస్తాడు కాదు. జస్ట్ ఆయన సన్నిధానానికి వచ్చి సైలెంట్గా నిలవబడ్డమే. ఆయన ఏం చెప్తున్నాడు వినడమే రక్షణ. ఆయన ఏం చెప్తున్నాడు వినడమే జ్ఞానం. ఆయన ఏం చెప్తున్నాడు వినడమే భక్తి. చర్చ్ అంటే దేనికి అనుకుంటున్నారు? 67 అనుకుంటా, బహుశా క్రీస్తు శకం 67లో పాంపే అనే రోమన్ జనరల్, పాంపే ఆయన పేరు, 70లో టైటస్ వచ్చాడు, అంతకంటే ముందు పాంపే వచ్చాడు. ఎగ్జాక్ట్గా ఇయర్ నాకు గుర్తుకు లేదు. ఆయన వచ్చి యెరూషలేం మీద దాడి చేస్తుంటే ఈ యెరూషలేం ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారంటే అందరూ ఆ దేవాలయం చూస్తూ చచ్చిపోతున్నారు. అందరి కళ్ళు దేవాలయం వైపు ఉన్నాయి. అంటే మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు అని ఆ దేవాలయం రక్షిస్తుంది అనేటట్టుగా వీళ్ళు చచ్చిపోతున్నారు. నెక్స్ట్ వాళ్ళందరూ కూడా ఇల్లు వదిలిపెట్టి దేవాలయాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు దేవాలయంకు రాకుండా చూసుకుంటున్నారు. వీళ్ళు చచ్చే వాళ్ళంతా అటు చూసి చచ్చుతున్నారు. వీళ్ళు కాపాడుకునేది ఇళ్ళని కాదు, ఆస్తిని కాదు, వాళ్ళ ప్రాణాలు కాదు, దేవాలయాన్ని కాపాడుకుంటున్నారు. ఎంత కష్టమైనా పర్లేదు, వీళ్ళని చంపేసి ఆ దేవాలయంలో దేవుణ్ణి చూడాలని నేను అనుకున్నాడు. అంతే కదా. ఏదో ఉంది లోపల పెద్ద విగ్రహం ఉంటుంది. వాళ్ళకు సూర్య విగ్రహం తెలుసు, చంద్రుడి విగ్రహం తెలుసు, ఏంటంటే విగ్రహాలు తెలుసు, రోమీలు కాబట్టి. మా దేవుళ్ళ కంటే గొప్ప దేవుడు ఉన్నాడు లోపల. అంటే అక్కడ ఏ విగ్రహం ఉంటుంది, ఏ బొమ్మ ఉంటుంది, ఆయన రూపం ఎలాగ ఉంటుంది చూడాల్సిందే. ఇంకా కసి పెరిగింది, ఇంకా రోషం పెరిగింది ఆయనకి. అలా చంపి అక్కడికి వచ్చి ఎంటర్ అయితే ఒక పెద్ద తెర ఉంది, బ్రహ్మాండంగా అలంకరించబడిన పెద్ద తెర ఉంది, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి. ఆ తెరను ఇలా తీయడం, లోపల ఒక 10 చేతులు 20 ముఖాలు 70 కాళ్ళు పెట్టుకొని ఈటలు సోలాలు బల్యాలు పట్టుకొని ఇలా ఉంటాడేమో అనుకొని ఇలా తీస్తే ఖాళీ, ఎంటీ రూమ్, ఏం లేదు లోపల. ఎంత యుద్ధం చేసింది ఎంటీ రూమ్ చూడ్డానికా, చిన్న రూమ్ చూడ్డానికా? ఆయనకు అర్థం కాలే, ఇదేంటి ఈ ఖాళీ కోసం ఇంతెందుకు వీళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇంతెందుకు ప్రాణాన్ని అర్పించారు, ఈ ఖాళీని చూడకుండా ఎందుకు తెరను పెట్టుకున్నారు వీళ్ళు? ఏం అర్థం కాలే ఆయన కాసేపు. చెప్పండి ఎందుకు ఖాళీ ఉంది అక్కడ? వాస్తవానికి అక్కడ మందసం ఉండాలి. ఆ మందసాన్ని నెబుకద్నెజరు తగలబెట్టించాడు. ఆ మందసం ఏముంటుంది? ఒక విగ్రహం ఉంటుందా? ఉండదు. ఏముంటుంది ఆ మందసంలో? ధర్మశాస్త్ర పలకలు ఉంటాయి.
ధర్మశాస్త్ర పలకలను ఏం చేయాలి? ప్రతి సంవత్సరం వెళ్ళి ప్రధాన యాజకుడు ఇలా 3 సార్లు అనుకోవాలి కదా. ఏమనుకోవాలి? ధర్మశాస్త్ర పలకల మీద రూపం ఉండదు, అక్షరాలు ఉంటాయి. నీ దేవుడు యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, ఇలా 10 ఆజ్ఞలు ఉంటాయి. అంటే రూపం లేదా ఆ పలకల మీద? ఇలా రూపం లేదా? ఇలా 4 బయట పెట్టి లేదా? లేదు, అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్నాయి, చూసారా? అవే. అంటే దేవుడు దేవాలయాన్ని ఇచ్చింది అక్షరాలని భద్రపరిచి అక్షరాలని తరతరాలకు వివరించుకోండి అనా, లేకపోతే దేవుడికి రూపాన్ని ఏర్పాటు చేసి దేవాలయంలో విపరీతమైన మహిమలు ఉంటాయని చెప్పడానికా? మనం చేస్తుంది ఏంటి? ఇక్కడున్న అక్షరాలని వివరించుకుంటున్నాం. ఇదే దేవాలయం, ఇందుకే దేవాలయం. కానీ ఈరోజు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, చర్చిలకు వెళ్ళారనుకోండి, టీచింగ్ ఉండదు, అంత ఆర్భాటం ఉంటుంది. మొన్న నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇక్కడికి వెళ్ళాడు, నంబూరుకి వెళ్ళాడు. నంబూరు అంటే తెలుసు మీకు? విజయవాడకు వెళ్ళే దారిలో రైట్ సైడ్ వస్తుంది, నంబూరు అని వస్తుంది అనమాట. అదేంటంటే కలవరి టెంపుల్ ఉంటుంది అక్కడ. అక్కడ వెళ్ళి అబ్బాయి మొత్తం అంతా చూసి నాకు ఫోన్ చేశాడు. నంబూరులో ప్రత్యేకత, స్పెషాలిటీ, ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా ఆ చర్చిలో అన్నాడు. చెప్పు, చర్చిలో ఏం ప్రత్యేకత ఉండాలి? చర్చిలో ఏం ప్రత్యేకత ఉంటుంది? ఆ చర్చిలో ఎంత బాగా వాక్యం అర్థమైందంటే అది ప్రత్యేకత, అంతేనా? నాకు తెలిసి అదే. ఏమన్నా తెలుసు అబ్బాయి, ఆ చర్చిలో ప్రత్యేకత ఏంటంటే ఆ వేదిక మీద ఒక పోడియం ఉంది, ఆ పోడియంలో నుంచి మంటలు వస్తున్నాయి. ఆ టెక్నాలజీ ఎంత బాగుందంటే స్పెషల్ అట్రాక్షన్ అబ్బా ఆ చర్చికి అన్నాడు. మీకు అర్థం కాలేదు కదా? ఒక టేబుల్ ఉందంట, ఆ టేబుల్ లోపల మంట మండుతుందంట, అలా మండుతూనే ఉంది మంట. అలా కంటిన్యూస్గా మండేటట్టుగా ఆ టెక్నాలజీ, ఆ అద్భుతమైన పోడియమే స్పెషల్ అట్రాక్షన్ అంట అక్కడ. అదే అట్రాక్షన్ అంటే చర్చికి, ఇదే అట్రాక్షన్ అంటే. ఇక్కడ తెలంగాణలో ఒక టెంపుల్ ఉంది, దాని పేరు నాకు గుర్తుకు లేదు. న్యూస్లో చెప్తున్నారు ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే, ఏంట్రా చెప్పు అంటే, ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన అల్యూమినియం డోమ్ అంట. ఇజ్రాయెల్ మరి అమెరికా చెప్పారు వాళ్ళు. అక్కడి నుంచి అల్యూమినియం డోమ్ ఒకటి తెచ్చారు, పైన పెట్టే గోపురం లాంటిది, ఆ డోమ్ అంట ప్రత్యేకత. ఒక దగ్గర మార్బుల్స్ ప్రత్యేకత, ఒక దగ్గర గోడల ప్రత్యేకత, ఒక దగ్గర పోడియం ప్రత్యేకత, ఒక దగ్గర డోమ్ ప్రత్యేకత, ఒక దగ్గర జూ ప్రత్యేకత, ఒక దగ్గర ఏంటిదంతా? ఇదా చర్చి ఉద్దేశము? అందుకే వెళ్ళాల్సిన చర్చికి కాదు, వాక్యాన్ని వివరించుకోవడానికి. మీరు వచ్చి ఇక్కడ ఏం చేయనక్కర్లా, జస్ట్ కూర్చోండి, అలా వినండి. సమీపించి ఆలకించడం శ్రేష్టం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు బుద్ధిహీనులు బలర్పించినట్టుగా బలర్పించడం కంటే మేమేదో చేశాం అందుకాదు వెళ్ళాల్సి ఉంది. ఆయన ఏం చేశాడు సిలువలో, దాన్ని అర్థం చేసుకోవడానికి, అంతే. మనం చర్చికి వెళ్తుంది మనవి చేయడానికి కాదు, ఆయన సిలువలో ఏం చేశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వినడానికి మాత్రమే. మనం చేసేదాన్ని బట్టి రక్షణ రాదు, ఆయన చేసేదాన్ని బట్టి రక్షణ వచ్చింది. అందుకని కొత్త రోడ్లో మీరు వచ్చి కూర్చుంటారు అంతే, మీరు వింటూ ఉంటారు కూర్చొని అలా ఖాళీగా. కానీ బయట పెంతుకోవచ్చు చర్చికి వెళ్ళండి, బైబిల్ మిషన్ చర్చికి వెళ్ళండి, హోసన్నకి వెళ్ళండి, ఏం చేస్తారు? భజన 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 భజన. భజనకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చదువు తక్కువ వాళ్ళు, టీచింగ్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చదువు బుర్రున్నోళ్ళు. అదేంటని అక్కడ కూడా చదువుకున్న వాళ్ళు పోతారంటే అక్షరాలు చదువుకుంటారు వాళ్ళు, వీక్ మెంటాలిటీ. టీచింగ్ కావాలి. యేసు మీరు చూడండి, సువార్తలు ఎక్కడ కూడా భజన చేయలే ఆయన. ఏం చేశాడు ఆయన? టీచింగ్ టీచింగ్ టీచింగ్. ఆయన బోధించడం ప్రారంభించాడు. అనేక మంది జనసమూహం వచ్చారంట ఆయన కొండ ఎక్కువ కూర్చోగానే, అనేక మంది వచ్చారంట. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ పాట పాడాను, అంతేనా? అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ పాట పాడాను, ఇలాగూ ఆరాధనలో నడిపించను అని లేదు, ఆయన ఇలాగూ బోధించెను. ఎందుకు ఆయన బోధించాడు? సత్యం అనేది బోధిస్తేనే బయటకు వస్తుంది. ఆయన బోధించడానికి వచ్చాడు ఈ లోకానికి. మనం ఎందుకు చర్చలు కట్టుకున్నాం? ఆరాధన. ఎంత చిరాకు అనిపిస్తుందంటే, వాక్యము
40 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తారు. ఆరాధనకి ఇంకొకరిని పిలుస్తారు. ఆయన ఏం చేస్తాడంట, ఆరాధనలో నడిపిస్తాడంట. అదేంది నడిపించడం? నాకు ఫస్ట్లో అర్థం కాలే. పాస్టర్ గారు మీకు వాక్యం ఉంటుందండి, వాక్యానికి ముందు ఒక ఆయన ఆరాధనలు నడిపిస్తాడండి, ఆయన కూడా బెంగళూరు నుంచి వచ్చాడండి. ఆరాధనలు నడిపించడానికి బెంగళూరు నుంచి వచ్చాడా? సరే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నా. ఏమీ లేదు, ఒక పాటను తీసుకొని మటన్ కొట్టు మస్తాన్ని కైమ కొడతారు చూసావా, అలా పాటని కైమ కొట్టేవాడిని ఆరాధకుడు అంటారు. 1 కేజీ మాంసాన్ని చిన్న చిన్న పీసులు ఇట్లా కొడతాడు కదా, తొకడా ఆ పాటని తొకడా కొట్టేవాడిని ఆరాధకుడు అంటారు. పాడాడు రకరకాలుగా పాడి బబుల్ గమ్మును నమిలి తెల్లగా చేస్తాం చూసా, చప్పగా వస్తుంది. స్టార్టింగ్లో తీయగా ఉంటుంది బబుల్ గమ్ము, నమిలి ఎలా అవుతుందంటే చప్పగా తయారై మరలా మన పాచింత దాంట్లోకి వెళ్ళిపోయి చేదుగా తయారవుతుంది. గమనించారు ఎప్పుడైనా మీరు? స్టార్టింగ్లో తీయగా ఉంటుంది బబుల్ గమ్ము, నమిలే కొద్దీ తీపిపోతుంది, చప్పగా తయారవుతుంది ఒక కండిషన్లో. అంతటితో ఉమ్ముతామా? ఉమ్మం. ఇంకా నమిలి మన పళ్ళలో ఉన్న పాచంతో లోపలికి వెళ్ళి చేదుగా తయారవుతుంది. నిజమేనా అబద్ధమా? అలా ఒక పాటను చప్పరిస్తే బబుల్ గమ్ము లెక్క వాడిని ఆరాధకుడు. ఎందుకురా మీరంతా ఏం చేద్దామని గంట టైం వేస్ట్. ఆ గంటలో ఒక వాక్యం చెప్పొచ్చు, ఒక ప్రసంగం చేయొచ్చు, వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎవరే గురకొండే ఆరాధన లేకుండా ఎలాగండే అంటే అది ఒకటి ఉందన్నమాట. ఆరాధన అంటే అదేని ఎవరు చెప్పారు మీకు ఇంతకీ? ఆరాధన అంటే అదేని ఎవరు చెప్పారు ఇంతకీ మీకు? ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? చర్చికి వెళ్తే మనవి చేసేదానికి కాదు, ఆయన ఏం చేశాడో అర్థం చేసుకోవడానికి చర్చికి వెళ్ళలేదు. చర్చికి వెళ్తున్నది మనం ఏదో చేయడానికి కాదు, ఆయన ఏం చేశాడు సిలువలో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు లేచి ఇప్పుడు అందరూ ఆరాధనలో ఏకీభవిద్దాం అన్నాడా? ఆయన చేసిన ప్రసంగానికి సహోదరులారా మేమేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాప క్షమాపణ కోసం 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. అది ఒక అపోస్తలుడి దగ్గరకో, బోధకుడి దగ్గరకో, ఉపదేశకుడి దగ్గరకో, సువార్థికుడి దగ్గరకో ఎందుకు వెళ్ళాలి అంటే, ఒక చర్చికి ఎందుకు వెళ్ళాలి అంటే, మాకు చెప్పు క్రీస్తు ఏం చేశాడు, మేము వింటాం. ప్రసంగం అంటే ఇద్దరు మాట్లాడరు, ఒక్కరే మాట్లాడతారు. మీరు మరలి వచ్చి ఊరక ఉండుట వలన రక్షించబడతారు. ఈరోజు చర్చికి వెళ్ళి ఊరకే విని వస్తున్నారా? లేదు. ఏంటంటే యాక్టివిటీస్ ఎందుకు చేస్తున్నారో తెలీదు. అలా ఊరకే కూర్చోబెడితే ఏమీ లేదనుకుంటారు. కాదు, ఊరకే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవాడే నిజమైనటువంటి బోధకుడు. ఊరకే వాక్యాన్ని వినండి, అలా వినండి, సమీపించి ఆలకించండి, అది శ్రేష్టం దేవుడికి. నాకేదో చేయమని దేవుడు అడగలే, నా మాట వినడం శ్రేష్టం, నా మాట అర్థం చేసుకోవడం శ్రేష్టం. భక్తిహీనులాగా వ్యర్థమైన మాటలు వచించొద్దు. అక్కడికి వెళ్ళి విస్తరించి మాట్లాడవద్దు. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవైపు ఐగుప్తు ఉంది, ఒకవైపు యెహోవా ఉన్నాడు. ఐగుప్తు వెళ్ళాలంటే చాలా పట్టుకుని వెళ్ళాలి, యెహోవా దగ్గరికి రావాలంటే ఏం పట్టుకున్నానక్కర్లే, ఐగుప్తుకు వెళ్ళి చాలా పొగడాలి. అయ్యా నువ్వు గొప్పోడివి, నువ్వు వీరుడివి, శూరుడివి, ధీరుడు అని పొగడాలి. ఇక్కడ ఈయన దగ్గరికి ఏమొద్దు, జస్ట్ అలా మౌనంగా ఉండండి, మీ పాపాలు తలంచుకోండి. ప్రభువా నీవు మమ్మల్ని గతంలో ఇలా తీసుకుని వచ్చావు, మేము వినలే నీ మాట అని నీ పాపాలు స్మరించుకో. జస్ట్ పాపాన్ని ఒప్పుకో. ఎలాగైతే పాపాత్మురైన స్త్రీ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు పాదాల మీద పడి ఏమైనా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు, జస్ట్ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ప్రభువా నీ పాదాలు పట్టుకోవడానికి కూడా యోగ్యత లేదు, ప్రభువా ఎన్నో పాపాలు చేశాను, పాపాత్మురాలని అని ఏడుస్తూ ఉంది. యేసు ప్రభువుకి అర్థమైంది ఆ లాంగ్వేజ్. నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు ఎదుట మౌనంగా ఉండు, నీ పాపాలు ఒప్పుకో, నీకు అక్కడ రక్షణ ఉంది. లేఖనాలు వినే దాంట్లో రక్షణ ఉంది, లేఖనాలు అర్థం చేసుకునే దాంట్లో రక్షణ ఉంది. ఆ లేఖనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు సిలువని నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో అంత రక్షణ ఉంది. అంతేగాని చర్చికి వెళ్ళి భజన చేస్తూ ఉంటే బయటికి వెళ్ళొచ్చు కదా భజన చేయడానికి, చర్చికి ఎందుకు? చర్చిలో భజన కార్యక్రమాలు ఏంటి? విచిత్రమైన పద్ధతులు చేయరావు చర్చిల్లో. ఐగుప్తు యెహోవా సంబంధించిన కాదవి, ఐగుప్తు. ఇది యెహోవా ఆలయం. ఇక్కడ ఏ విగ్రహం ఉండదు, ఏ రూపం ఉండదు. ఇక్కడ రాతి పలకలు ఉంటాయి, వాటి మీద రాత ఉంటుంది. ఆ రాతను వివరిస్తాం. పాంపే ఆశ్చర్యపోయాడు, ఏమి లేదా లోపల
ఉండదు. చర్చిలో ఏముండదు, చర్చిలో ఎవరు ఉంటారు? బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఉంటాను అంతే. ఈ చర్చి కట్టిన కొత్తలో కొంతమంది వచ్చారు ఇక్కడ నుంచి, ఈ ఇటువైపు నుంచి వచ్చి అన్ని వైపులో చూసి ఏమి లేదేంటి చర్చిలో అని అడిగారు. తెలియదు కదా వాళ్ళకి, చర్చ్ అంటే తెలియదు పాపం. ఒకరోజు వచ్చారు, చూశారు, ఏమి లేదేంటి అంటున్నారు. 4 వైపులో చూసారు, 4 గోడలు ఉన్నాయి, ఏమి లేదేంటి. నేను అడిగాను, ఏం కావాలి మీకు అన్నాను. అంటే అది దేవుడు అది అన్నారు. ఆయన మాటలు ఎక్కడున్నాయి, ఆ మాటలను వివరించేవాడే పాస్టర్ అంటే బొమ్మలు ఏముండవా? ఉండవు. మేము బొమ్మలు పూజించాం, బైబిల్ ఉన్నదాన్ని వివరించుకుంటాం. అంతేనా చర్చ్ అంటే? అంతే. కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యాన్ని వివరించుకుంటాం, తర్వాత భోజనాలు తిని వెళ్ళిపోతాం. ప్రసాదం ఉండదు, నైవేద్యం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు మా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు తలంచుకుంటూ రొట్టె ద్రాక్షరసం ఉంటుంది. అంతేనా చర్చ్ అంటే? అంతే. ఏ పూజారి ఉండడు, పురోహితుడు ఉండడు, ఏ కార్యక్రమాలు ఉండవు, ఏమి ఉండవు. వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, పాటలు పాడతాం, వాక్యాన్ని వివరించుకుంటాం, రొట్టెలో చేవేస్తాం, కానుక సమర్పించుకొని భోజనం చేసి గుడ్ బాయ్. మిగిలినటువంటి 6 రోజులు ఆ చెప్పబడిన వాక్యానికి అనుగుణంగా ఎలా బ్రతకాలో అభ్యాసం చేస్తాం. ఇదే క్రైస్తవ్యం అంటే. ఈరోజు క్రైస్తవ్యం అంటే ఏ విచిత్ర ఆచారాలన్నీ వచ్చేసాయి. మీరు మరలి వచ్చి ఊరకుండి నమ్ముట వలన మీకు బలం కలుగుతుంది. ఊరకే ఉండి నమ్మాలంతే, అదే మీకు బలం. రక్షణ అంటే ఏంటి? వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వినడమే విశ్వాసానికి మూలం. తరువాత మీకు రక్షణ కలగాలి అంటే యేసుక్రీస్తును ప్రభువు అని, ఆయన్ను దేవుడు మృతుల నుంచి లేపాడని హృదయంలో విశ్వసించు, దాన్ని నోటితో ఒప్పుకో, అంతే. ఇంత సింపుల్ రక్షణ అంటే. నమ్మాలి, ఒప్పుకోవాలి, ఫినిష్. ఇంకేం చేద్దును? మీరు ఊరకుండి నమ్ముట వలన మీకు బలం కలుగును. 16వ వచనం, అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోవుదమంటారే. ఇలా సైలెంట్గా ఉంటే రక్షణ వస్తుందా? మాకు నమ్మకం లేదు. మేమేం చేస్తాం? చాలా స్పీడ్గా పరిగెడతాం ఐగుప్తుకి. రక్షణ కావాలంటే ఏదో గందరగోళ పనులు చేయాలి. గందరగోళ పనులు చేస్తే రక్షణ రాదు. ఆయనను మీరేమన్నారు? మేము అట్లు కాదు, మేము గుర్రములు ఎక్కి పారిపోతాం. కాగా మీరు పారిపోవలసి వచ్చును. ఐగుప్తు పరిగెత్తారా? ఎందుకంటే రక్షణ కోసం. కానీ మీరు పారిపోతారు ఐగుప్తు నుంచి, మీకు నాశనం. తరువాత మేము వడిగల గుర్రములను ఎక్కిపోవదమంటారే. కాగా మిమ్మల్ని తరుము వారు వడిగల వారుగా ఉందరు. మీకంటే చాలా స్పీడ్గా జరుగుతారు మిమ్మల్ని. ఎంత స్పీడ్గా పరిగెత్తి గుర్రాలు తెచ్చుకుంటారో అంతకంటే స్పీడ్గా పరిగెత్తే గుర్రాలు శత్రువులువి, చిక్కుతారు మీరు. అదే కదా సిద్ధికియా పరిగెత్తాడు, ఆ వెనకాల గుమ్మంలోంచి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు ఎరికో మైదానంలో పట్టుకున్నారు. వీళ్ళు ఎంత స్పీడ్గా పరిగెత్తారో వీళ్ళకంటే స్పీడ్గా పరిగెత్తి వాళ్ళు పట్టేసుకున్నారు. మీరు వడిగల గుర్రాలకి పారిపోతామంటారా? మీ శత్రువుల దగ్గర మీకంటే వడిగా పరిగెత్తే గుర్రాలు ఉన్నాయి. తరువాత మీరు పర్వతం మీద నుండి కొయ్యవలెను, కొండ మీద ఉండు జెండావలే అగు వరకు. పర్వతం మీద ఉండే కొయ్య, కొండ మీద ఉండే జెండా అంటే ఏంటి? ఎన్ని జెండాలు, ఎన్ని కొయ్యలు? ఒకే కొయ్య, ఒకే జెండా. శేషం చాలా తగ్గిపోయింది, అందరు కనపడుతుంది. అదో ఒక్కటే. ఎంతమంది ఉన్నారు యూదులు అంటే 1, 2, 3, శేషమే, మిగలరు. కొండ మీద ఉండే చెట్లలాగా అంటే లెక్కించలేం, కొండ మీద ఉండే రాళ్ళలాగా అంటే లెక్కించలేం, కొండ మీద ఉండే కొయ్యి అంటే లెక్క పెట్టచ్చు. అది ఒక్కటే జెండా అంటే ఒక్కటే, అందరు కనపడుతుంటుంది. అందరు కనపడే అతి కొద్ది శేషం అయ్యేంత వరకు, కొద్ది మంది అయ్యేంత వరకు, మీ బోడితనం అందరు కనపడేంత వరకు, మీ దిగంబరత్వం అందరు కనపడేంత వరకు, అంటే ఏముండదు ఇక, ఆ కొయ్యి మాత్రం కనపడుతుంటుంది. కొండ అంటే ఈ యెరూషలేం అనేది కొండల మధ్యలో ఉంటుంది కదా, అలా చూస్తే యెరూషలేంలో ఒకరిద్దరు నడుస్తుంటారు, ఎక్కువ లేరు జనాలు. మీరు పర్వతం మీద ఉండే కొయ్యలాగా అయ్యేంత వరకు, కొండ మీద ఉండే జెండాలాగా అయ్యేంత వరకు, ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోతారు. ఒక్కడు గద్దిస్తే ఎంతమంది పరిగెడతారు? 1000 మంది. ఎంత బలహీనత తయారైపోయారు, ఎంత భయం ఆవరించింది, ఎంత పిరికితనం వచ్చింది. 5గురి గద్దింపునకు మీరు పారిపోయేదరు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఇంత అవిధేయులు కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే దయ చూపాలి అని. మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు.
డబ్బు నమ్ముకుంటే రక్షణ లేదు, మతాలు నమ్ముకుంటే రక్షణ లేదు, మత గ్రంథాలు నమ్ముకుంటే రక్షణ లేదు, దేవీ దేవతలు నమ్ముకుంటే రక్షణ లేదు, మనం చేసే పూజ పునస్కారాలు ఏవి రక్షణ లేవు, యజ్ఞయాగాదులు రక్షణ లేవు. ఒకే ఒక రక్షణ, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన సిలువ వైపు చూసి ఆయన నమ్ముకోవడమే రక్షణ, అంతే. అదే రక్షణ. యాత్రికుని ప్రయాణం పుస్తకంలో యాత్రికుడు భుజం మీద పాపం అనే ఆ మూటను వేసుకొని చేతిలో ధర్మశాస్త్రం పట్టుకొని ప్రయాణం చేసి చాలా మలుపులు తిరుగుతాడు, చాలా సంఘటనలు దాటుతాడు, చాలా ప్రమాదాలు దాటుతాడు. చెట్ట చివరికి వచ్చి ఆ భారం తొలగిపోదు, ఏం చేస్తున్నా భారం తొలగిపోదు, ఇంకా ఎక్కువ అవుతుంటుంది ఆ భారం, పాప భారం. ఎప్పుడైతే ఆయన కొండ మీదకి వస్తాడో, ఆ కలవరి కొండ మీదకి, అక్కడ సిలువలో యేసు వేలాడుతుంటాడు. అలా చూడగానే వాటంతటికి అదే ఆ పాప భారపు అవి సంఖ్యలు తొలగిపోతాయి. ఆ బ్యాగ్ కింద పడిపోయి, ఆ మూట కింద పడిపోయి దొల్లుకుంటూ ఒక లోయలో పడిపోతుంది, కనబడకుండా వెళ్ళిపోతుంది. క్రీస్తు సిలువను చూడడమే రక్షణ, అంతే. క్రీస్తు సిలువ దగ్గరికి రాకుండా నువ్వు ఏం చేసినా ఆ భారం ఎక్కువతోనే ఉంటుంది. పరిగెత్తాల్సింది ఐగుప్తుకి కాదు, యెహోవా దగ్గరికి. ఆశ్రయించాల్సింది ఐగుప్తుని కాదు, యెహోవాని. యెహోవా దగ్గరికి వచ్చి ఏదో చేస్తే రక్షణ రాదు, ఓరకుండి ఆయన నమ్ముట వలన బలం వస్తుంది. ఆ బలంతో ఎంతమంది శత్రువులైనా గెలవచ్చు. ఎందుకు యెహోవా ఆలస్యం చేస్తున్నాడంటే మీ యందు దయ చూపాలని. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారు అంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ రోజు గాడిదల మీద, ఒంటెల మీద భారం మోసుకొని వెళ్ళిపోయారు అక్కడికి, రక్షించు అని యేసుప్రభు అంటున్నాడు. మీ ధర్మశాస్త్ర సంబంధమైన, లేదా మీ మత సంబంధమైన, లేదా మీ నైతిక సూత్రాలు, ధర్మ సూత్రాలకు సంబంధించినటువంటి మీ పుణ్యకార్యాలు, దాన కార్యాలు, ఈ ప్రయాస పడుతున్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు కదా, అలా మీకు రక్షణ రాదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎంత అద్భుతమైన సువార్త ఇది. ఐగుప్తు లాంటివి ఎన్నున్నాయో నీ జీవితంలో, ప్రమాదం రాగానే పరిగెత్తడానికి. నాకైతే ఏ ఐగుప్తు లేదు, నాకు తెలిసింది ఒకటే, ఆకాశముందు నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, అంతే. అదే సింగిల్ స్టేట్మెంట్, అంతే. తర్వాత రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ఆయన నడిపిస్తాడు, ఆయనే నడిపించాడు, నడిపిస్తాడు కూడా. దేవుని దగ్గరకు వచ్చి ఊరికే ఒప్పుకోవడమే, బలహీనమని ఒప్పుకోవడమే మన బలం. మాకు రక్షణ లేదని ఒప్పుకోవడమే మన రక్షణ కారణం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఎన్ని కోట్ల ఐగుప్తుల కంటే శ్రేష్టమైంది. ఏ మానవుడు మనల్ని విమోచించడం మన పాపాల నుంచి, యేసు సిలువ మాత్రమే మనల్ని విమోచిస్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం నుంచి 18 వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగం ఏంటంటే, లోబడని పిల్లల వైపు దయ చూపిస్తున్న దేవుడు. లోబడని పిల్లలకు దయ చూపించాలని ఆలస్యం చేస్తున్న దేవుడు. మనం లోబడ్డామా? అదే యెషయా గ్రంథం రాయబడుతుంది, లోబడని పిల్లల కోసం నేను దినమెల్లా చేతులు చాపుతున్నాను అని. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఎవరి కోసం చేతులు చాపుతుందంటే, లోబడనొల్లని పిల్లల కోసం దినమంతా చేతులు చాపుతున్నాడు. నా యొద్ద విచారణ చేయని వారిని నా యొద్దకు రానిస్తేనే. అక్కడేమన్నాడు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారు. కానీ మనం దేవుడి ఆలోచన ఏమో తెలియకుండా, దేవుని పట్టించుకోకుండా ఎన్ని ప్రణాళికలు రచించామో, అయితే ఆయన మనకే ప్రత్యక్షమయ్యాడు, మన వైపే చేతులు చాపుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఈ ప్రపంచంలో ఉన్న ఐగుప్తు లాంటి మతాల కంటే, కోట్ల మతాల కంటే శ్రేష్టమైంది. ఇక్కడ ఏ ప్రయాస లేదు, ఒప్పుకోవడమే, ఒప్పుకొని వదిలిపెట్టడమే, మౌనంగా నిలవబడమే, మౌనంగా మన పాపాలు ఒప్పుకుంటూ ఏడవడమే. పాపాత్ములైన స్త్రీలాగా, సుంకరిలాగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీరుస్తాడు. అలా కాకుండా బయట మతాలు గప్పాలు కొట్టుకుంటున్నాయి, గప్పాల మారి లాంటి మతాలు ఉన్నాయి. ఆ గప్పాలన్నీ చల్లవు, నలిగిన రెల్లు వంటి మతాలు ఉన్నాయి. గప్పాలు కొట్టడం అంటే మా ధర్మం గొప్పది, మా ధర్మం గొప్పది. గప్పాలు కొట్టడమే, ఉపయోగం లేదు. చచ్చిన తర్వాత పనికొచ్చేది ఒకే ఒకటి, క్రైస్తవ్యం మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించని ఒప్పుకోవడమే రేపు చచ్చిన తర్వాత మనకు పనికి వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు గప్పాలు కొడుతున్నటువంటి మతాలు ఉన్నాయి కదా. ఏం గప్పాలు కొడుతున్నాయి? మా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఎందుకు అవన్నీ? గప్పాలు కొట్టడం. గప్పాలు మారి లాంటి మతాలను ఆశ్రయిస్తే రక్షణ లేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు సిలువలోనే మానవుడికి పాపక్షమాపణ, రక్షణ ఉంది. అట్టి రక్షణ, అట్టి భాగ్యం మనకు దక్కింది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ రూపంలో. మనం ధన్యులమే. బయట అనేక మంది తమ ఆస్తిని గాడిదల మీద, ఒంటెల మీద ఎక్కించుకొని
ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనమైన సహాయం చేయలేనటువంటి గప్పాల మారి లాంటి ధర్మాల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకి మనం అడ్డుపడాలి, ఇది త్రోవ కాదని చెప్పాలి, ఇది మాయా అని చెప్పాలి. అంతేనా? అది మాయా, అది త్రోవ కాదు మనం చెప్పాలి, మనం వాళ్ళని వెనక్కి తీసుకొని రావాలి. ఇది మన బాధ్యత. యెషయాకు దేవుడు ఇచ్చాడు కదా, దీన్ని వ్రాయి, చిరకాలం సాక్షార్థంగా ఉండినట్లుగా వ్రాయి. దీన్ని మనం కూడా వ్రాయాలి, ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటిస్తేనే కదా జనాలకు తెలుస్తుంది. యెషయాకు ఆ రోజు రాసే బాధ్యత ఇచ్చాడు, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనకి ప్రకటించేటువంటి బాధ్యతనిచ్చాడు. వెళ్ళి చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి. నమ్మి బాప్తిసం పొందితే మీకు రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఆయన వ్రాసాడు యెషయా, నేను వ్రాసిన దాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గూర్చి. యెషయా వ్రాసింది యెహోవాను గూర్చి, అపోస్తులు వ్రాసి ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి. యెషయా ఏం చేయాలో చేశాడు, నేనేం చేయాలో చేస్తున్నాను. మనం కూడా మన తోటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఐగుప్తులు అంటే క్రూర మృగాల దగ్గరికి వెళ్తున్నారో రక్షణ కోసమని, ఆ మార్గంలో మరణిస్తున్నారో, కోల్పోతున్నారో, వాళ్ళకి అడ్డుపడాలి. ఇది కాదు త్రోవ, ఇది త్రోవ అని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర తీసుకొని రావాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.